నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ అతి ప్రేమగా మారి నా జీవితాన్ని చిదిమేసింది అంటున్నారు. భర్తకి దూరమై నరకానికి దగ్గరగా నేను నా బిడ్డ బతుకుతున్నాము అని అంటున్నారు డాక్టర్ ఉమా. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, కావాల్సిన న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. నాకు పెళ్లి వరకు నేను చాలా హ్యాపీ పర్సన్ మేడం. నాకున్న దాంతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇది లేదు నేను ఏ రోజు ఫీల్ అవ్వాల. మా నాన్న ఇచ్చిన దాంతో, మా నాన్న ఉన్న దాంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం. ఈ రోజు వరకు అది సాగుతూనే ఉంది. మా ఇంటికి రాకపోతే మీ అమ్మాయిని ఈ రోజుతో మీ ఇంటికి పంపించను, ఇదే ఎండింగ్ చూసుకోండి. ఎందుకట్లా తెలీదు మేడం. నాకు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు కదా మేడం. మాకు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి నాకు తెలీదు. అత్తగారింటికి వెళ్ళాను, అక్కడ వారం రోజులే ఉన్నాను మేడం. అక్కడ కూడా వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, నన్ను ఒక రూమ్లో పెట్టారు. వెళ్ళిందే కొత్తగా వెళ్ళాను, జూలై 12th వెళ్ళాను. ఇంట్లో ఏ సామాన్ లేదు మేడం బ్రతకడానికి, ఏది వాళ్ళు తీయించలేదు. నా గోల్డ్ తీసి ఆ రోజు ఇచ్చేసారు అతనికి. నా భర్త అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ కలగలేదు. నన్ను తీసుకెళ్లే ఉద్దేశం కాదు మా అత్తమ్మ కానీ, పంపించే ఉద్దేశం మా అమ్మ నాన్నకి కానీ, నన్ను తీసుకెళ్లాలని మా ఆయన కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, చాలా బాగుండే వాళ్ళం. అసలు ఇక్కడ సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మల పెళ్లి చేసి అతని దారి అతను వెళ్ళిపెట్టిన అడిగే మనిషే లేడా ఎవరు? లేరు సార్. ఐదు 500 మందిలో వచ్చిన పెద్దలు ఉంటారు, వాళ్ళు ఎవడో ఆశీర్వదించలేదండి, ఎవరో ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదండి, ఎవరో నాకు భోజనం పెట్టలేదండి, స్టేజ్ మీద నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇవన్నీ కొంచెం అబ్నార్మల్. ఎందుకంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, డాక్టర్స్ అంతా వచ్చి ఉంటారు, మీ కొలీగ్ డాక్టర్స్. ఆ ఎంటర్టైన్మెంటే సరిపోతుంది. మీరు డిప్రెషన్లో బాధలో ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ టైంకి. అంటే వీళ్ళందరూ చేసిన బిహేవియర్ వల్ల. భూప్రపంచంలో ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లి అక్క అయితే మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, అక్కడ మిస్ అయ్యింది. 2008 నుంచి 16, ఇప్పుడు 16-17 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మీరు చెప్తున్నవి ఏవి కూడా ఆ ఫోటోల్లో టాలీ అవ్వకపోతే మీరు చెప్పేదంతా కొట్టుకుపోగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ అవుతుంది. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం, ఇక్కడ ఒక డాక్టర్ వచ్చారు, ఆవిడ పేరు ఉమా గారు. ఒక పెద్ద ఇష్యూతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగిందనమాట. సో మీరేమన్నా సలహా ఇస్తారని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి. అసలు ఆ ప్రాబ్లం ఏంటనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఉమా గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మేడం, సనత్ నగర్, హైదరాబాద్. సనత్ నగర్ నుంచి. చెప్పండి మేడం, మీరు ఒక్కరే వచ్చారు? ఎస్ మేడం. మేడం, నేను మా పేరెంట్స్కి 3 అమ్మాయిలు మేడం. నేను 2వ అమ్మాయిని. మాది సొంత ఊరు కడప. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ మేడం. ఓకే. యాక్చువల్గా నాకు పెళ్లి సంబంధం 2008లో పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంత నచ్చలేదు. అంటే మార్నింగ్ రెడీ చేసి నాకు ఈవినింగ్ వరకు అలా కూర్చోబెట్టారు, పెళ్ళికి రెడీ చేసి కూర్చోబెట్టారు. అంతవరకు నాకు వాళ్ళు రాలేదు. ఆ టైంలో కొంచెం నాకు బ్యాడ్ ఇంప్రెషన్ అనిపించి నేను వద్దని చెప్పాను యాక్చువల్గా సంబంధము. సరే, అది అయిపోయింది. నేను అప్పుడు గవర్నమెంట్లో నేను మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఆ తర్వాత 4 months అలా గడిచిపోయింది మేడం. వద్దని చెప్పిన తర్వాత సేమ్ అదే సంబంధం మళ్ళీ కూడా 4 months తర్వాత మళ్ళీ వచ్చారు, ఇంకొకసారి ఆలోచించండి అని. సరే, వాళ్ళు డే అంతా రాకపోవడానికి కారణం ఏంటి? పెళ్లి చూపులకి ఎక్కడో అన్నీ తిరుక్కుంటూ వచ్చారంట మేడం. సేమ్ అదే పనికే రాలేదు పెళ్లి చూపులకి అని లేకుండా, అన్ని ఏదో దర్శనాలు అవి చేసుకుంటూ రిలేటివ్స్ అలా వచ్చారంట ఇంటికి. పెళ్లి చూపులకు ఉన్న అమ్మాయిని, రెడీ అయి ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టారు. అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కూర్చొని ఉన్నాను. కట్ అయ్యే విషయమే. ఎస్ మేడం. ఆ తర్వాత ఈవినింగ్ వాళ్ళు నేను రిజెక్ట్ చేశాను మేడం. అమ్మ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ నేనైతే నాకు నచ్చలేదు అని చెప్పేసాను. నా డ్యూటీలో నేను వెళ్ళిపోతున్నాను, గవర్నమెంట్లో చేస్తున్నాను, ఓన్ క్లినిక్ ఉంది, అది నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. ఆగస్ట్లో వచ్చారు, 2008 ఆగస్ట్లో.
4 months తర్వాత మళ్ళీ డిసెంబర్లో సేమ్ వాళ్ళ బంధువులు వచ్చి అడిగారు, ఇంకొకసారి ఆలోచించండి మ్యాచ్ అని చెప్పేసి. నాకు అమ్మ నాన్న అంటే అప్పుడు చాలా ప్రాణం మేడం. వాళ్ళ మాట ఎప్పుడు కాదనేదని కాదు. మా మదర్ నాకు తెలియకుండా మా ఫాదర్ మా మదర్ని అనేవాళ్ళంట, ఒప్పుకోవచ్చు కదా మంచి సంబంధం అంట, వేరే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి నన్ను మా నాన్న డైరెక్ట్ అడగలేదు. మీరు బై ప్రొఫెషన్ డాక్టర్, ఆయన ఏం చేస్తారండి? ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన కూడా హోమియోపతి? ఎస్ మేడం. అని చెప్పేసి మా మదర్ నా దగ్గరకు వచ్చి ఏడ్చారమ్మా, ఇట్లా నాన్న అంటున్నాడు ఒప్పుకోమ్మా అంటే, నేను మా మమ్మీని ఒక 1 week నాకు టైం ఇవ్వమ్మా, నేను చెప్తానమ్మా అని చెప్పేసి ఆ 1 week కూడా నేను మానసికంగా నేను రెడీ చేసుకున్నాను. అతని పేరు శ్రీధర్ రెడ్డి మేడం. కాదండి, ఆ 4 months లో మీకు వేరే సంబంధాలు ఏమి రాలేదా? ఈ సంబంధమే చూడలేదు మేడం అసలు. నాకు మీ పేరెంట్స్ ఇంకా వేరే చూడలే, ఈ సంబంధం బాగుంది మా అమ్మాయి ఎలా అయినా ఒప్పుకుంటే బాగుండు అని వెయిట్ చేస్తూ కూర్చున్నారు? అంటే నాన్న అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మేడం. అంతగా నాన్నగారు డాక్టర్ అమ్మా? గవర్నమెంట్ విఆర్ఓ సార్. ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి గారు హోమియోపతి డాక్టర్ సార్. అతని వయసు ఎంత పెళ్ళప్పుడు? పెళ్ళప్పటికి 30+ అన్నారు సార్. కరెక్ట్ వాళ్ళు దాచారు. నాది 27 సార్. అప్పుడు 2009లో పెళ్ళయింది సార్. 4 months తర్వాత మళ్ళీ అదే వ్యక్తి వచ్చారు. అమ్మ అడిగారు అనమాట నన్ను, అమ్మ ఒప్పుకో మా నాన్న ఇలా అంటున్నాడు అని చెప్తే నేను 1 week టైం అడిగాను. ఆ 1 weekలో నన్ను నేను రెడీ చేసుకున్నాను మేడం. నాకు అప్పటి వరకు ఒక ఒపీనియన్ లేదు అతని పైన. నేను రెడీ చేసుకుని 1 week తర్వాత ఓకే చెప్పేశాను. ఓకే చెప్పిన తర్వాత జనవరి అట్లా నేను ఓకే చెప్పేశాను. ఆ తర్వాత వరకు కూడా నాకు 1 month అయినా ఎలాంటిది తెలియదు మేడం. మా అమ్మ నాన్న ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేదు, మా అత్త మామ తీసుకోలేదు, ఇతని నుంచి కూడా నాకు కాలేదు. అసలు నాకు ఏం అర్థం కాలేదు. అసలు నాకు పెళ్లి కుదిరిందా కుదరలేదా ఏం లేదు. అసలు పెళ్లి చూపులకంటూ అవ్వలా, మీరు అన్నాక కూడా 1 monthకి రాలేదు? అంతే, ఏం లేదు మేడం. అసలు కాంటాక్ట్ లేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను నా డ్యూటీ చేసుకుంటున్నాను వస్తున్నాను, నాకేం అర్థం కాలేదు. అసలు సంబంధం కుదిరిందా కుదరలేదా అన్న విషయం నాకే తెలీదు. మీ అమ్మగారిని అడగొచ్చు కదా? వాళ్ళు కూడా అలాగే సైలెంట్గా ఉన్నారు మేడం. నేనేంటంటే ఎక్కువ ప్రెజర్ అని ఎవరికి ఇవ్వను. ప్రెజర్ కాదు, ఇన్ఫర్మేషన్. నా పెళ్లి చూపులు నేను ఓకే అన్నాను కదా, వాళ్ళ వైపు నుంచి ఏమి రెస్పాన్స్ వచ్చింది అని. వాళ్ళు ఓకే అన్నారు, సరే అన్నారు, అంతే మేడం. ఇంకా ఎవ్వరు కూడా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా. ఓకే, నేను ఇంకా నా డ్యూటీలో నేను చూసుకుంటూ ఉన్నాను. అట్లా అయిపోయింది. మ్యాక్సిమం 1.5 month నేను వెయిట్ చేశాను. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఆ లోపల నాకు అతను కాల్ చేయడం కానీ అత్తమ్మ కాల్ చేయడం కానీ ఏమీ జరగలేదు. నాకు అనిపించింది వాళ్ళు ఏమన్నా పేరెంట్స్ ఫోర్స్తో వచ్చాడా, అతను ఏమన్నా పెళ్లి చూపులకి ముందు ఏమన్నా తనకి ఇష్టం లేకుండా ఏమన్నా వచ్చాడేమో అని చెప్పేసి అతను నాకు నెంబర్ ఇచ్చినాడు మేడం. ముందు నేను ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నెంబర్ ఇచ్చినాడు. నేను పక్కన పెట్టేసింటప్పుడు అంత ఇంట్రెస్ట్ లేక. తర్వాత ఆ నెంబర్కి నేను కాల్ చేశాను. అతనికి కాల్ చేసి పరిచయం చేసుకున్నాను. ఇలా నేను కాల్ చేస్తాను, నేను ఇక్కడ గడపకు వచ్చారు కదండి అని మాట్లాడాను. నేను అడిగాను, ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, మీకు ఇష్టంతో చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే మీ పేరెంట్స్ ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా, ఉన్న విషయం చెప్పేసేయండి, మళ్ళీ ఇబ్బంది పడతాం కదా, ఇద్దరు ఇబ్బంది పడతాము అని చెప్పి అడిగాను. అదేం లేదు నాకు ఇష్టమే అని చెప్పారు. నాకు అప్పుడు సరే అనుకుని అతని కాల్ కోసం నేను వెయిట్ చేసేదాన్ని మేడం. దాదాపు midnight వరకు అతని కాల్ కోసం వెయిట్ చేసేదాన్ని. 11:30 తర్వాత నాకు కాల్ వస్తుంది అతని నుంచి. వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఇంటికి వచ్చాను. బెంగళూరులో వర్క్ చేసేవాడు సార్. హాస్పిటల్లో వర్క్ చేసేవాడు. మెడికల్ ఆఫీసర్ అమ్మా? ప్రైవేట్ దాంట్లోనే దాంట్లో హాస్పిటల్లో చేసేవారు. క్లినిక్ క్లోజ్ అయ్యి ఆ టైం అయ్యి ఉండేది కాబట్టి అప్పుడు బెంగళూరులో వర్క్. అప్పుడు నైట్ చేసేసి ఏం మాట్లాడారు సార్, ఇప్పుడే వచ్చాను ఓకే బాయ్ ఇట్లా మాట్లాడారు. అప్పటిదాకా మీకు పెళ్లి చూపులు ఒకటే అయిన, ఎంగేజ్మెంట్ అయ్యిందా? అవ్వలేదు. ఫోన్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది అతని ఇంట్రెస్ట్ కదా. ఓకే, అందుకని నేను ఎదురు చూసేదాన్ని. అప్పటి నుంచి కొంచెం బాగా వీక్ అవుతూ వచ్చాను మేడం. యాక్చువల్గా నేను హ్యాపీగా ఉంటాను, పేషెంట్స్ చూసుకుంటాను, మంచిగా ఉండేది. ఆయన ఓకే అన్నాక ఎంగేజ్మెంట్ ఎందుకు అరేంజ్ చేయలేదు? వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదు మేడం, ఏం తెలియట్లేదు. వీళ్ళు ఫార్వర్డ్ రావట్లేదు, వాళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకునేది. నేను ఎక్కువ ఫోర్స్ చేసేదాన్ని కాదు మేడం. ఫోర్స్ ఏముందండి, ఒక అడగడంలో తప్పే ఉంది. సరే ఓకే అన్నారు కదా, ఎంగేజ్మెంట్ ఎప్పుడు ఇవి క్యాజువల్గా మాట్లాడుకుంటారు కదా మినిమం. పోనీ అతను మాట్లాడడానికి సిగ్గుపడ్డా, పోనీ మీరు ముందు స్టెప్ వేసుకుని అడిగాను మేడం. కొంచెం టైం తీసుకున్నాక నేను అడిగాను అసలు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని నెక్స్ట్ మంత్కి వాళ్ళు ఎంగేజ్మెంట్ డైరెక్ట్ చేయలేదు మేడం. ఏదో ఒక పత్రిక రాసుకుంటారు కదా, అది వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ రాసుకున్నారు. నేను వెళ్ళలేదు, నన్ను ఏం తీసుకెళ్ళలేదు. అక్కడ రాసుకొని వచ్చేసారనమాట. 2009 March 22 పెళ్ళి అయిపోయింది మేడం. పెళ్లి యాక్చువల్గా పెద్దలు కుదిర్చిందే, అరేంజ్డ్ మ్యారేజే. పెళ్లిలో కూడా అసలు ఎలాంటి ఫార్మాలిటీస్ జరగలేదు మేడం. జీలకర్ర బెల్లం ఇచ్చి యాక్చువల్గా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటారని పెట్టుకుంటారు కదా, విడివిడిగా ఇచ్చి పోసుకోమన్నారు. అది అట్లా చేశారు, పోసి ఇట్లా పోసుకోమన్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిందిగా. మీకు పంతులుండే చేశాడు కదా? 4 పంతులు ఉన్నారు మేడం. ఒకరు పంతులుండి ఇలాగే చేయాలి, వాళ్ళకి తెలుసు కదా ప్రాసెస్. చేయలేదు మేడం. అటు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇటు మా పేరెంట్స్ ఉన్నారు, అటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మరి ఎందుకు అట్లా మిస్టేక్ జరిగింది? ఎవరు చేయలేదు సార్. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అంటే మీ సాంప్రదాయం ఏమన్నా అలా ఉందా? లేదు మేడం. ఓకే, తాళి కూడా మీకు ఇచ్చి కట్టుకోమన్నాడా? కాదుగా. లేదు బతికించారు. మా ఇంట్లో మేము పెడగంటి రెడీ సార్, తాళి ఉండదు. 101 పొగుల పసుపు దారం కడతారు మేడం. మా ఇంట్లో తాళి ఉండదు.
అప్పుడు కూడా ఏదో ఇట్లా పోసుకున్నాము, కనీసము దండలు మార్చుకోవడం కానీ పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ ఏమి జరగలేదు. నలుగురు పంతులు ఇవి లేకుండా ఎలా ఉంటాయండి? అతను జస్ట్ ఒక అది కూడా ఎంతవరకే తాళిలాగా అన్నట్టు దారం కట్టేసి ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వీడియోస్ ఉన్నాయమ్మా? నైస్ సార్. ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోయారు? నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను అక్కడ స్టేజ్ పైన, ఎవ్వలేరు మేడం. నాకు అర్థం కాలేదు, ఎటు పోవాలో నాకు అర్థం కాలేదు. అట్లాగే ఒక గెస్ట్ వచ్చి కూర్చుంటారు కదా చైర్లో, అలా వెళ్ళి కూర్చున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారమ్మా? ఏం తెలియదు సార్, ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. సరే, అది ఎప్పుడో పెళ్లి విషయం, ఇప్పుడు బాధపడడం ఎందుకమ్మా? పెళ్లి అయిపోయింది తర్వాత నాకు అది ఇప్పటికీ గుర్తొచ్చి బాధ వేస్తుందా? నాకు పెళ్లి వరకు నేను చాలా హ్యాపీ పర్సన్ మేడం. నాకున్న దాంతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇది లేదు నేను ఏ రోజు ఫీల్ అవ్వాల. మా నాన్న ఇచ్చిన దాంతో, మా నాన్న ఉన్న దాంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం, ఈ రోజు వరకు అది సాగుతూనే ఉంది. సరే, అది చెప్పండి అమ్మా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా వచ్చారు. నేను అట్లా కూర్చున్నాను, అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు సార్ నా దగ్గరికి. ఆ పెళ్లి అయిపోయింది. పెళ్లి తర్వాత పెళ్లి రోజు మా ఆయన గొడవ పెట్టాడు అనమాట. వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఊర్లోనే పెళ్లి జరిగింది. మా ఇంటికి రాకపోతే మీ అమ్మాయిని ఈ రోజుతో మీ ఇంటికి పంపించను, ఇదే ఎండింగ్ చూసుకోండి. ఎందుకట్లా? తెలియదు మేడం, నాకు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు కదా మేడం. మాకు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి నాకు తెలీదు. బెదిరించారు. అతను బెదిరించేసరికి సరైన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాం. మా అమ్మలో వస్తే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కనీసం వాటర్ తాగుతాను అడిగే వాళ్ళు ఎవరు లేరు. అత్తమ్మ వాళ్ళంతా కూడా. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మ ఇంట్లో? మీ అత్తగారి ఇంట్లో అందరూ కంబైండ్ ఫ్యామిలీ మేడం. 5 మంది పిల్లలు మా మామయ్యకి, అంతా కంబైండ్. మీరు ఎన్నో కోడలు? నేను 2వ కోడలు మేడం. అందరూ ఉంటారు అక్కడే, కనీసం పట్టించుకోలేదు. చూశారు, మా అమ్మ వాళ్ళందరూ చూశారు, పట్టించుకోలేదని నన్ను ఇంకా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అందరూ ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు కరెక్ట్ మేడం, మార్చి 22 అయింది పెళ్లి. మార్చి 25 వరకు 3 days 4 days మా కడప హిందూపురం తిరగడానికి సరిపోయింది. 4వ రోజు వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి? బెంగళూరుకి మేడం. జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్లే ఉద్దేశం కాదు మా అత్తమ్మ కానీ, పంపించే ఉద్దేశం మా అమ్మ నాన్న కానీ, నన్ను తీసుకెళ్లాలని మా ఆయన కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ 3 days ఏమైనా ఫస్ట్ నైట్స్ అట్లా ఏమీ లేదు మేడం. వ్రతాలు ఏవో చేస్తారు, అవన్నీ ఏమీ లేదు మేడం, ఏమీ చేయలేదు. ఎవరు పట్టించుకోలేదు అసలు. 16 days యాక్చువల్ గా పెళ్ళైనాక బయటికి వెళ్ళనివ్వరు ఎవరిని, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. ఈయన బెంగళూరు ఎందుకు పంపించేశారంటారు? ఎవరు పట్టించుకోలేదు మేడం, తన పాట తను వెళ్ళిపోయాడు. సరే, ఊరంతా పట్టించుకోరు, ఓకే. మీ అమ్మా నాన్న పట్టించుకోవాలి? వాళ్ళు కూడా ఏం లేదు, సైలెంట్ గానే ఉన్నారు. ఇక్కడ 3 అమ్మాయిలు మేడం. మీరు ఎన్నో ఆవిడ? 2 అమ్మాయిలు. మరి మీ అక్క ఉంటది కదా, అక్కతో షేర్ చేసుకోవచ్చు. చెప్పాలి కదా. పోనీ మీరు పెళ్లి చేసుకున్న ఏజ్ కూడా 27 అంటున్నారు కదండి. మరి అప్పుడు మీరు ఇంకా పెద్దవాళ్లే, ప్రొఫెషన్ తో డాక్టర్, మరి ఇవన్నీ మీరు చూసుకోవాలి కదా. అంత లోపల బాధపడవలసిన అవసరం ఏముంది? ఇవన్నీ కనెక్ట్ అవ్వట్లేదు డాక్టర్ గారు. ఎందుకంటే ఒకటి, ఎవరో మీరన్నా అడగాలి. యాజ్ ఎ ప్రొఫెషనల్, మీరు ఒక డాక్టర్, సమాజంలో ఎంతో అనుభవం ఉన్న మీరు ఒక క్వశ్చన్ చేయలేదని మీ ఫ్యామిలీ మెంబర్స్, అప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, బాగుండే వాళ్ళు. అసలు ఇక్కడ సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మల పెళ్లి చేసి అతని దారి అతను వెళ్ళిపెట్టిన అడిగే మనిషే లేడా? ఎవరు లేరు సార్. భోజనాలు పెట్టారా పెళ్లికి? పెట్టారు, నాకు లేదు సార్ భోజనం. నేను తినలేదు నా పెళ్లిలో. వాళ్ళు తిన్నారుగా, నాకు లేదు. ఎంతమంది వచ్చి ఉంటారమ్మా జనాలు? చాలా మంది వచ్చారు. 1000 మందా? 500 మందా? వచ్చింటారు. 500 మంది వచ్చారు. బానే వచ్చారు. ఎవరికి ఇది విచిత్రంగా అనిపించలేదా? జీలకల్ల బెల్లం ఎవరు మట్టుకు వాళ్ళు క్వశ్చన్ చేయలేదు మేడం అసలు. మిమ్మల్ని పేట్ల మీద నేను ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అందరి ముందు. మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో కూడా భోజనాలు పెడతారు కదా, అప్పుడు అడిగాను. మా మామయ్య ఉన్నారు, మా నాన్న ఉన్నారు, అందరి ముందు నేను అడిగాను వాళ్ళని, ఏంటి నాన్న ఇది పెళ్ళి ఏంటి? నేనేమి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు కదా, దొంగ పెళ్లి నేనేం చేసుకోలేదు కదా, కనీసం జీలకర్ర బెల్లం పెట్టుకోకపోవడం ఏంటి? భార్యాభర్తల బంధం అలా ఉండాలనే కదా సింబాలిక్ గా పెడతారు. దానికి సమాధానం ఏమన్నారు? ఎవరు పలకలేదు సార్. మేడం, మ్యారేజ్ ఫోటోస్ ఏమైనా తీసుకొచ్చారా మీరు ఇక్కడికి? మ్యారేజ్ ఫొటోస్ లేవు మేడం, మామూలుగా ఉన్నాయి. ఫోన్ లో కూడా లేవా? తను ఆల్బమ్ కూడా తన దగ్గర తీసేసి పెట్టుకున్నాడు మేడం. ఫోన్ లో ఫోటోస్ కూడా లేవా? ఫోన్ లో లేదు. మీరు చెప్పిన విషయం 2008 విషయం అండి. మీకు పెళ్లి అప్పుడు అయ్యింది. ఇప్పుడు ఏంటి మనం 2024 లో ఉన్నాం. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీకు సీడీ ఉంది మేడం, సీడీ ఉంది మేడం. సెల్ ఫోన్ లో ఒక్క ఫోటో కూడా లేదా? సెల్ ఫోన్ లో లేదు మేడం. ఓకే, పోనీ ఆ రోజుల్లో కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. 2008 నుంచి 16, ఇప్పుడు 16-17 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మీరు చెప్తున్నవి ఏవి కూడా ఆ ఫోటోల్లో టాలీ అవ్వకపోతే మీరు చెప్పేదంతా కొట్టుకుపోగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ అవుతుంది. ఇది కొంచెం ఆలోచించుకొని ఓకే. నెక్స్ట్ అంటే ఉంటే మేము ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఒక వాయిస్ ఉండేది, ఎవిడెన్స్ ఉంటే దగ్గర. ఎందుకంటే ఇవి కొంచెం అబ్నార్మల్ గా ఉన్నాయి. 500 మందిని పిలిస్తే 500 మందిలో పెద్దలు, ఒక్క నిమిషం అమ్మ, 500 మందిలో వచ్చిన పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎవడో ఆశీర్వదించలేదండి, ఎవరో ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదండి, ఎవరు నాకు భోజనం పెట్టలేదండి, స్టేజ్ మీద నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇవన్నీ కొంచెం అబ్నార్మల్. ఎందుకంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, డాక్టర్స్ అంతా వచ్చి ఉంటారు, మీ కొలీగ్ డాక్టర్స్. ఆ ఎంటర్టైన్మెంటే సరిపోతుంది. మీరు డిప్రెషన్ లో బాధలో ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ టైంకి.
అంటే వీళ్ళందరూ చేసిన బిహేవియర్ వల్ల. భూప్రపంచంలో ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా తల్లి అక్క అయితే మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, అక్కడ మిస్ అయ్యింది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియలేదు మేడం. ఆ టైంకి నేను వచ్చాక గెస్ట్ లాగా అలా కూర్చున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు నా పక్కన. అలా తర్వాత ఏమైందమ్మా నెక్స్ట్? తర్వాత అయిపోయింది మేడం. అసలు మీకు ఫస్ట్ నైట్లు ఎప్పుడు అరేంజ్ చేశారు? ఒక 15 days తర్వాత మేడం మళ్ళీ వచ్చాడు. April 11th అట్లా. అప్పుడు కూడా నేను చెప్పాను, అతనితో నాకు పరిచయం లేదు మేడం, నా భర్త అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ కలగలేదు. నేను చెప్పాను, కనీసం నాకు నీతో అంత ఇంటిమసీ లేదు, ఉన్నట్టు నీ పక్కలకు రమ్మంటే నేను రాలేను, నాకు కనీసం ఒక 2-3 రోజులైనా ముందు రా అని చెప్పి అడిగాను. అది కూడా రాలేదు. ఆ రోజు ఈవినింగే వచ్చాడు. చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. ఆ నైట్ అన్నా మాట్లాడుకున్నారా మీ ఇద్దరు? లేదు మేడం. ఆ 3 days లో మీకు కన్సూమేషన్ జరగలేదా? అయిపోయింది మేడం. ఓకే. మళ్ళీ 3 days తర్వాత వెళ్ళిపోయాడు తను. అప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళాలి అనుకోలేదు తను. అతను బెంగళూరులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. అంటే మీ ప్రొఫెషన్ ఇక్కడ, ఆయన ప్రొఫెషన్ అక్కడ, ఏమన్నా మళ్ళీ? నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మేడం. నేను అతనికి క్లియర్ గా చెప్పాను, నాకు కెరీర్ కాదు ఇంపార్టెంట్, నాకు ఫ్యామిలీ కావాలి. కెరీర్ నేను ఎక్కడున్నా చూసుకుంటా, అది ఎక్కడున్నా నేను డాక్టర్ గా చేస్తాను. చేశారా మేడం మీరు? అంటే నేను బెంగళూరు వస్తానని ఇన్సిస్ట్ చేశారా? గట్టిగా అడగలేదు సార్. ఎందుకు అడగలేదు? నాకు గొడవ ఇష్టం ఉండదు సార్. గొడవ కాదమ్మా, అసలు అడగాలి కదండి. భార్య గొడవ ఏముందండి, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పడంలో గొడవ ఏం రాదు కదా. ఒకటి నన్ను తీసుకెళ్ళు, లేదంటే నువ్వు వస్తావా, మనం ఏమన్నా ఓన్ గా క్లినిక్ స్టార్ట్ చేద్దామా, హిందూపురంలో మనం ఉంది కదా, మనం అక్కడ ఓన్ గా స్టార్ట్ చేద్దాము. సరే, మీ అమ్మ వాళ్ళంటే అబ్నార్మల్, మీ అత్త మామ కూడా అనలేదా, అరే కొత్త పిల్ల అమ్మాయిని తీసుకెళ్ళు, 2 రోజులు బెంగళూరు అన్నా చూపించి తీసుకెళ్ళి? చాలా డిఫరెంట్ మేడం. ఆ ఇంట్లో ఉన్నంత వరకు చాలా మేడం, తెలిసిన తర్వాత అంతా చెప్తే తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వరకే నేను కోడలు మేడం. ఇల్లు దాటి వస్తే నాతో మాటలు కానీ వాళ్ళకి కానీ మాకు కాంటాక్ట్ ఉండదు. మరి ఇంత వర్బాటం డే టు డే చెప్తే కనుక చాలా టైం పడుతుంది. కమ్ టు ద కీ పాయింట్స్, క్రిస్ప్ ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి పెళ్లిని మిమ్మల్ని కష్టపెట్టి చేసుకున్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏం అర్థమైందంటే అటువైపు మీ ఫ్యామిలీ సపోర్ట్, ఇటువైపు ఆ సపోర్ట్ లేదు, మీరు ఏకాగ్గా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది రంతులు చెప్పండి. పిల్లలు ఉన్నారా? పిల్లలు పుట్టారా? ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు. ఇప్పుడు వయసు ఎంత అండి? 14 years మేడం. 9th class చదువుతున్నాడు మేడం. మీరిద్దరు కాపురం ఎప్పుడు పెట్టారు? నేను అడిగాను మేడం, అదే నేను బలవంతం చేసిన, నేను ఉండని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పాను ఈసారి మాత్రం. నేను పుట్టింట్లో ఉండను, నార్మల్ నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను వస్తాను చెప్తే July 12th 4 months తర్వాత తీసుకెళ్ళాడు మేడం కాపురానికి. కాకపోతే అప్పటికి అతను చెప్పాడు అనమాట, అతనికి అప్పులు ఉన్నాయి, చాలా అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మేడం, డ్రింకింగ్ స్మోకింగ్ ఉంది, అప్పులు ఉన్నాయి అన్నీ చెప్పాడు. నేను అప్పుడు సరే జరిగిపోయింది కదా, జరిగిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి కండిషన్, దాన్ని తగ్గట్టు పోదామని చెప్పి ఇద్దరం ఒక హాస్పిటల్లో మాట్లాడుకున్నాం మేడం, మిర్యాలగూడలో డాక్టర్స్గా. కొంచెం అప్పులు తీర్చేసిన తర్వాత కొంచెం ఎర్నింగ్ మనీ పెట్టుకొని ఓన్గా క్లినిక్ స్టార్ట్ చేద్దాం, రన్ చేసుకుందాం అని మాట్లాడి ఓకే చేసుకున్నాం. బెంగళూరు నుంచి వచ్చేసాడు, మీరు ఇక్కడ నుంచి మిర్యాలగూడలో ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అత్తగారింటికి వెళ్ళాను, అక్కడ వారం రోజులే ఉన్నాను మేడం. అక్కడ కూడా వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, నన్ను ఒక రూమ్లో పెట్టారు. వెళ్ళింది కొత్తగా వెళ్ళాను, July 12th వెళ్ళాను. ఇంట్లో ఏ సామాన్ లేదు మేడం బతకడానికి, ఏది వాళ్ళు తీయించలేదు. నా గోల్డ్ తీసి ఆ రోజు ఇచ్చేసారు అతనికి. వాళ్ళు తీయించేదండి, మీ అమ్మ వాళ్ళు పెట్టాలి కదా మా కొత్త కాపురానికి. ఏమి ఇవ్వలేదు మేడం, మాకు అట్లా లేదు. పేరెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళు కొనలా, మీరిద్దరు సంపాదించుకుంటున్నారు. ఒక 5 లక్షలు పెడితే అన్ని సామాను వస్తాయి. ఇంతకాలం బట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పటికి పెళ్లి అయ్యే టైంకి ఎంతకాలం ప్రాక్టీస్ ఉందమ్మా మీకు? ప్రాక్టీస్ లేదు సార్, అప్పుడు గవర్నమెంట్ లో చేస్తున్నాను. 1 year. అంతేనా? సేవింగ్ ఏం లేదా మీకు? ఫైనాన్షియల్ సేవింగ్? నేను ఇంట్లో అమ్మ నాన్నకి ఇచ్చేసేదాన్ని. వస్తువులు తీసి ఎందుకు ఇచ్చేసారు? వస్తువులు వాళ్ళు ఎవరు మాకు అట్లా ఫార్మాలిటీ లేదు సార్ వస్తువులు ఇవ్వాలని మా ఇంట్లో. మరి ఏమి ఇచ్చారు అక్కడ? ఏమి ఇవ్వలేదు సార్. మీరేమి ఇచ్చారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత? కట్నమా సార్? కాదు, ఈ సామాన్ అవి కొనటానికి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేశారా? చేయలేదు, అతని దగ్గర డబ్బు లేదన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు సార్. సో మీరేం చేశారు? నేను గోల్డ్ అంత చేతిలో పెట్టేసి నీ అప్పు కొంచెం తీర్చేసుకొని కొంచెం మనం ఇంట్లో సామాన్ కొనుక్కుందామని ఇచ్చేసాను సార్. ఆ రోజు ఇచ్చింది ఈ రోజుకి బ్యాంక్ లోనే ఉంది సార్. అప్పుడు ఇచ్చింది 16 ఏళ్ళ నుంచి బ్యాంక్ లో ఉందా గోల్డ్? మేడం, సామాన్ కోసం కొనింది ఒకటి కాదు, అతను అప్పుల కోసం కూడా తీసుకున్నాడు మేడం. 2.5 lakh తీసుకున్నాడు. సరే, ఇల్లు మిర్యాలగూడలో స్టార్ట్ చేశారా? ఒక వారమే ఉన్నాం అక్కడ. ఒక వారం, ఒక 15 days ఉన్నాను మేడం హిందూపురంలో. అప్పుడు కూడా అతనికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఓకే, మీరు మిర్యాలగూడ షిఫ్ట్ అయ్యారా లేదా? అయ్యా మేడం. అక్కడ ఎంత కాలం ఉన్నారు? లోపల నేను ఒకటి జరిగింది మేడం ఇక్కడ హిందూపురంలో అనేది. అతను నాకు ఫిజికల్ రిలేషన్ ఉండేది కాదు, అతనికి అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి నేను అడిగాను అతన్ని, నాకైతే పిల్లలు కావాలి. అతను 30 years రన్నింగ్ అన్నారు కానీ అప్పటికే 35 క్రాసింగ్, అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను అతనికి, నాకైతే పిల్లలు కావాలి, ఓవులేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఒక 3 days కలుద్దాము, నాకు పిల్లలు అయితే కావాలని చెప్పాను. ఆ 3 days కలిసాం మేడం. తర్వాత మళ్ళీ లేదు. ఆ తర్వాత వెళ్ళిపోయి మిర్యాలగూడకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మిర్యాలగూడలో ఎంత కాలం ఉన్నారమ్మా? జస్ట్ ఒక 10 to 15 days మేడం. ఇల్లు తీసుకొని ఎస్ మేడం. జాబ్ జాయిన్ అయ్యి 10 to 15 days అంతే మేడం.
అక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను చేసే హాస్పిటల్లో 150 బెడెడ్ హాస్పిటల్ మేడం. మార్నింగ్ 9 to ఈవినింగ్ నైట్ 9 వరకు నాకు డ్యూటీ. నాకు మాత్రమే కంటిన్యూ డ్యూటీ ఉంటుంది. అతను ICU. మేడం చెప్పేశారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అమ్మ, నువ్వు చెయ్యొద్దు, ఇబ్బంది పడతావు, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ పుట్టింటికి వెళ్ళిపోయారా? పుట్టింటికే రావద్దన్నారు. మరి ఎక్కడున్నారు మీరు? మళ్ళీ అనంతపూర్ షిఫ్ట్ అయిపోయాయి మేడం. అనంతపూర్లో ఎవరున్నారు? ఎవరు లేరు, ఇతను జాబ్ చూసుకున్నాడు. కాదమ్మా, అనంతపూర్లో మళ్ళీ జాబ్ దొరికిందని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఎంతకాలం ఉన్నారు? అతను 6 months ఉన్నాను మేడం. ఆ తర్వాత నేను పుట్టింటికి వచ్చాను. ప్రెగ్నెంట్ కదా మేడం, నేను పుట్టింటికి వచ్చాను. మళ్ళీ కాపురం ఎప్పుడు స్టార్ట్ చేశారు? లేదు మేడం, అక్కడ నుంచి అయిపోయింది, డివేట్ అయిపోయింది. 2009-10 చెప్తున్నారు. అప్పటి నుంచి మీరు సపరేట్ గా ఉన్నారు ఇప్పటిదాకా? సపరేట్ గా అంటే అప్పుడప్పుడు గెస్ట్ లాగా వస్తాడు మేడం తను. కాపురము ఇల్లు కాపురం పెట్టడం అయితే ఏమీ లేదు. మీకు మీ బాబుకి మెయింటెనెన్స్ ఇవన్నీ ఎవరు చూసి? లేదు మేడం. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? ఇప్పుడు 2021లో చేశాను మేడం. ఎందుకని 10 years ఎందుకు వెయిట్ చేశారు? 11 years లీగల్ ప్రొసీడింగ్స్ గానీ, కాపురం నిలబెట్టుకోవడానికి గానీ, పంచాయతీలు గానీ ఏమీ లేకుండా? పంచాయతీలు 2-3 సార్లు అయ్యాయి మేడం. ఏంటి అసలు మీ మీద ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమి నాకు ఇప్పటికీ రీజన్ తెలియదు మేడం. నిజంగా తెలియదు. అమ్మాయితో కాపురం చేయకపోవడానికి మా రీజన్ ఇదండి అని ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పట్లేదు మేడం. నేను అడిగాను, మా ఆయన అడిగాను ఎన్నోసార్లు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు, నేను కూర్చోబెట్టి అడుగుతాను, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు ఇంటికి రావు, అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలవాట్లు అన్నారు. ఏ అలవాట్లు? డ్రింకా లేదంటే ఆడవాళ్ళ అలవాట్లా? అది కూడా ఉన్నాయేమో నాకు తెలియదు సార్. తెలియదు, నేను చూడలేదు సార్. నేను మా నాన్న అడిగాను, కనీసం ఏంటో రీజన్ అయినా నాకు తెలియాలి కదా నాన్న, కాస్త ఎంక్వైరీ చేయండి అని అడిగాను. తెలుసుకుంటే బాధపడాలి, ఏం వద్దులేమ్మా అన్నారు ఆయన. నేను ఇంకా నాకు చిన్న బిడ్డ ఉన్నాడు మేడం, నేను వాడిని చూసుకోవాలి, జాబ్ చేసుకోవాలి. అది ఎప్పుడు 6 నెలలు కావచ్చు, 1 year కావచ్చు, 2-3 years కావచ్చు, చెప్పలేను సార్. పుట్టింట్లో నేను ఉండలేదు సార్. కొద్ది కాలం వాడు ఉన్నంత వరకు ఉన్నాను. తర్వాత పుట్టింట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేక ఇంటికి దగ్గరలో నేను ఒక హౌస్ తీసుకున్నాను. ఎస్ సార్, నేను డ్యూటీ డాక్టర్ గా జాయిన్ అయ్యాను కడప సార్. పుట్టింటి దగ్గరలో హౌస్ తీసుకొని నేను సపరేట్ గానే ఉన్నాను సార్. హైదరాబాద్ లాస్ట్ ఇయర్ వచ్చాను సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో 21 వరకు ఆవిడ ఏమి కేసులు కూడా వేయలేదంట? అమ్మ నాన్న చెప్పారు సార్, ఆ బాబు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ అని చెప్పారు, అతను ఏమీ చేయట్లేదు కదా, ఎందుకు అతనితో ఉంటావు, డివోర్స్ తీసుకొని చెప్పారు వాళ్ళు. బట్ నేను ఒకటే అన్నాను, నాకు బాబు లేకపోతే నేను తీసుకునేదాన్ని, బాబాడికి తండ్రి కావాలి కదా. తండ్రి ఎక్కడున్నాడమ్మా 12 ఏళ్ల నుంచి? లేడు మేడం. మరి అంటే మారుతాడేమో అనుకున్నాను మేడం. 1 year, 2 years, 5 years, 12 years వెయిట్ చేస్తారా తండ్రి మారతాడేమో అని? ఫోన్ లో మాట్లాడటం, వీడియో కాల్ చేయటం ఏమీ లేదా? మరి ఎందుకు ఈ సో కాల్డ్ తండ్రి ఎందుకు మనకి ఎప్పుడు పట్టించుకోలేదు సార్. సరే, సొసైటీకి తండ్రి ఉండాలని అనుకున్నారు, అలా వదిలిపడేయచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ దాకా వచ్చి ఏం మాట్లాడదామని? మీకేం కావాలి, ఏం అడుగుదామని? ఒక్క నిమిషం ఉమ్మగారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు 6 years బ్యాక్? బ్యాక్ ఇలాగే నడుస్తుంది సార్. నేను అప్పుడు ఒకసారి నేను సలహా తీసుకుందామని మీ దగ్గరకు వచ్చాను సార్. అంతేనా? లేదంటే ఏమైనా డిప్రెషన్ లో ట్రీట్మెంట్ గురించి వచ్చారా? ట్రీట్మెంట్ గురించి రాలేదు సార్. నేను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, అప్పటికి బాబుకి నేను వాడి కోసమే భరిస్తూ వచ్చాను సార్. వాడికి తండ్రి ఉండాలి, ఎక్కడున్నా కూడా నా పడితే కదా అన్నట్టు నేను భరిస్తూ వచ్చాను. కానీ ఒకసారి నేను లేని టైం చూసి వాడిని వైన్ షాప్ తీసుకెళ్ళాడు చిన్ననే. అప్పుడు అంతవరకు నేను అతనితో విడిపోవాలని అనుకోలేదు సార్. ఎప్పుడైతే నా కొడుకు భవిష్యత్తుకు ఇదే అవుతుందో వాడు వైన్ షాప్ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నేను 1 నెల ఆలోచించి నేను సపరేట్ గా వచ్చేసాను సార్. 2018 మేడం, వైన్ షాప్ కి తీసుకెళ్ళడానికి 2 రకాలుగా మాట్లాడొచ్చు. ఒకటి, ఆయన వైన్ షాప్ కి వెళ్తాడు, చికెన్ షాప్ కి వెళ్తాడు, మార్కెట్ కి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు బైక్ మీద, కారులోనో బాబుని తీసుకువెళ్ళటం ఒకటి. ప్రత్యేకంగా వైన్ తాగించడం కోసం, వైన్ షాప్ చూపించడం కోసం, వైన్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయించడం కోసం తీసుకెళ్లడం తప్పు, క్రైమ్. తాగిపించడం కోసం కాదు మేడం. ఆయన ఆల్రెడీ డ్రింకర్ అని చెప్తున్నారు. తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లోని నేచురల్ గా మమ్మల్ని ఇద్దరిని ఎక్కడికి కూడా తీసుకెళ్ళాడు మేడం. ఆ రోజు నేనేంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అతను ఇంట్లో ఉండాడు. అతను తాగుడికి అయితే వెళ్తాడు కాబట్టి పిల్లోని కూడా తీసుకొని వెళ్ళాడు, అంతే తప్ప కాబట్టి తీసుకెళ్ళి ఉంటాడు, ఒక్కడే ఎందుకు వదిలేయడం అని. అంతే, అది హైలైట్ ఇష్యూ కాదు అని నా ఉద్దేశం. మీరు ఏంటంటే ఇప్పుడు క్లియర్ కట్ గా అతను క్యారెక్టర్ గురించి ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే క్లియర్ కట్ గా ఎవిడెన్సెస్ నా దగ్గర లేవు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎవిడెన్సెస్ లేనప్పుడు సృష్టించొద్దు. నేను ఏమంటున్నానంటే బాబుని వైన్ షాప్ తీసుకెళ్లాడు అనే మీ డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే వాడిని అక్కడ పట్టించడానికి తీసుకెళ్ళినట్టు ఉంది. ఎందుకు పట్టుకెళ్ళాడు? ఇంట్లో వంచలేక పట్టుకెళ్ళాడు. ఎందుకంటే సార్ నేను ఆ రోజు నేను పెళ్ళైనప్పటి నుంచి అప్పుడు ఆ టాపిక్ అనవసరం కదా. నేను ఎందుకు అక్కడ నుంచి వచ్చేయాల్సి వచ్చింది శాశ్వతంగా అనేది రీజన్ మేడం. అది నాకు అందుకోసం చెప్తున్నాను నేను. ఎందుకంటే వాడి కోసం నేను చాలా భరించాను మేడం. ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి. ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? ఈ రోజు వరకు రీజన్ తెలియదు మేడం, ఎందుకు అతను అలా. మాకు తెలుస్తుంది రీజన్, మేము చెప్పమంటారా మమ్మల్ని? ఈ రోజు వరకు నేను అతన్ని అడిగాను మేడం. మీ రీజన్స్ ఫర్ కమింగ్ హియర్ చెప్పండి మేడం. నాకు తెలియదు సార్, నేను చాలా సార్లు అడిగాను అతను, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే. రీజన్స్ ఫర్ కమింగ్ హియర్ అతను ఎలాగే చెప్పలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పనోడు ఇప్పుడు చెప్తాడేమో అన్నది మాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చారు?
నాకు ఇప్పటికే నా రీజన్ తెలుసుకుని నేనైతే విడిపోవాలని డిసైడ్ అయిపోయాను సార్. ఇప్పుడు ఈ జనవరికే డిసైడ్ అయిపోయాను. చాలా వరకు ఎదురు చూసాను, మాట్లాడే. సింపుల్ కదా, మీరు విడిపోవాలనుకుంటే మా దగ్గర దగ్గరికి వెళ్ళి డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఏమడదు అంటే సలహాలు ఎక్స్పర్ట్సే చెప్తే బాగుంటదనే. ఆల్రెడీ 2 లాయర్ని పెట్టుకొని మోసపోయాను మేడం. వాళ్ళిద్దరు కూడా మోసం చేశారు. కేసులు ఏం వేశారు? కేసు వేసాం మేడం. ఎప్పుడు వేశారు? 2021లో వేసాం. ఏమైంది? అది కేసు క్లోజ్ చేశారు మేడం. అతను రాలేదు, లాయర్ కూడా రాలేదు కోర్టు. ఎవరు లాయరు? నా లాయర్. నేను పెట్టుకున్నాను. లాయర్ వెళ్ళకపోతే మీరు వెళ్ళాలి. నేను వెళ్ళాను మేడం. నేను దాదాపు 7 times అటెండ్ అయ్యాను మేడం. ఒక్క లాయరే కాదు కదా. మీ ఆయన డివోర్స్ ఇవ్వనని ఏమన్నా చెప్పాడా? ఇప్పటి వరకు ఇవ్వనని చెప్పారు మేడం. ఇప్పుడే మాత్రం ఇస్తానని ఉన్నాడు. ఇప్పుడు ఇంకేంటి, అయిపోయింది కదా ప్రాబ్లమ్ సాల్వ్. ఈ రోజుకి నాకు రీజన్ తెలియదు మేడం. ఎందుకంటే నాకు నేను ఏం తప్పు చేశాను కూర్చోబెట్టి అడిగేదాన్ని. నువ్వు ఈ విధంగా ఉన్నావు, నాకు నచ్చలేదు, అందుకే నేను రావట్లేదు అని రీజన్ చెప్పు. లేదు నీకు ఇంకొక అమ్మాయి ఉందా చెప్పు, నేను తప్పుకుంటా, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఇవన్నీ నేను అడిగాను. ఉంది సార్. మేడం మాట్లాడతారు ఒకసారి. అదండి 15 ఏళ్ల తర్వాత రీజన్ కనుక్కొని ఏం చేస్తారు? అసలు కనీసం ఇద్దరు విడిపోతున్నారంటే ఒక బలమైన రీజన్ ఉండాలి కదా మేడం. మీకు వెళ్ళటం ఇష్టం లేదు, మీకు డైవర్స్ కావాలి. ఆయనకి తీసుకెళ్లటం ఇష్టం లేదు, ఆయనకి డైవర్స్ కావాలి. రీజన్ కనుక్కొని ఏం చేస్తారు? 15 ఏళ్ల నుంచి కనిపెట్టని రీజన్ ని. ఏమన్నా మాకు చెప్పనటువంటి అంశం ఏదో ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అలా సింపుల్ గా ఉంది మీ కేసు. ఏమన్నా మాకు దాచి పెడుతున్నారా? లేదు సార్, నాకు ఈ రోజుకు తెలియదు సార్. నాకు రీజన్ తెలీదు. రీజన్స్ అప్పుడు రాకపోతే ఇప్పుడు రావు. నెంబర్ 1, ఎందుకంటే అక్కడ రీజన్స్ ఉన్నాయో లేదో మనకి. నన్ను తీసుకెళ్లాడు. ఉన్నాయి సార్. ఎందుకంటే నేను 1.5 year నా బాబు ఉన్నప్పుడు నన్ను నా దగ్గరికి వచ్చాడు అతను. ఏముండొచ్చు రీజన్? లేదు సార్. అతను ఏం చెప్పాడంటే నీకు అన్ని రీజన్స్ చెప్తాను, నాతో బెంగళూరు వస్తావా అన్నాడు. సరే నేను వస్తా అని చెప్పాను. మా అమ్మ నాన్న భయపడ్డారు. ఏ రోజు నేను ఎక్కడికి తీసుకెళ్ళాడు కదా, ఈ రోజు తీసుకెళ్తాడు, నిన్ను చంపేస్తాడేమో, వెళ్ళొద్దు అన్నారు. నేను చెప్పాను వద్దు, నాకు ఒక రీజన్ దొరికింది. ఇప్పుడు అతను చెప్తానంటున్నాడు, నేను వెళ్తానని చెప్పి బాబాని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి నేను వెళ్ళాను. వాళ్ళు రీజన్ కనిపెట్టరు, నువ్వు కనిపెడతావంటే వెళ్ళనివ్వరు. ఆయన చెప్పడు. 15 ఏళ్ల తర్వాత కూడా మీకు రీజనే కావాలా? ఎంతకాలం ఉన్నారమ్మా బెంగళూరులో కలిసి అతనితో పాటు? 3 రోజులే సార్. జస్ట్ చెప్పడానికి తీసుకెళ్లాడు సార్, అంతే. బెంగళూరు రమ్మని ఏం చెప్పలేదు. 3 రోజులు సైట్ సీయింగ్ తీసుకెళ్తున్నాడు మేడం. నేను చెప్పే పాలు తాగే బిడ్డ నేను వదిలేసి వచ్చాను, నేను ఎంజాయ్ చేయడానికి రాలేదు, రీజన్ చెప్పు. ఎంత పెద్దది భర్తే కదా, కనీసం ఇప్పటిదాకా ఎంజాయ్ చేయించలేదు అన్నావు. ఎంజాయ్ అన్నా చేయొచ్చు కదా. ఏమో ఆ ర్యాపో పెరిగి మీ మధ్య రిలేషన్ పెరిగి కాపురమే స్టార్ట్ చేసావు. అతను చేసేదానికి నేను ఏది కాదని మేడం. అతనితో పాటు తీసుకెళ్లాడు, వెళ్ళాను. బట్ అడిగాను నాకు రీజన్ చెప్పమని. మీ పేరెంట్స్ ఏమో అక్కడ పోవద్దు, నేను చంపేస్తాడు అని అన్నావు. వాస్తవానికి అతను శుభ్రంగా టూర్ తిప్పాడు. అంటే అతనికి కూడా నీ మీద ఏదో ఒక అట్రాక్షన్ ఫీలింగ్ ఉంది. ఏకంగా బిడ్డను తీసుకుని అక్కడ వెళ్ళిపోయి ఉంటే కలిసి కాపురం చేసుకుని హ్యాపీగా ఉంటుంది కదా. వద్దన్నాడు, నన్ను మాత్రమే రమ్మన్నాడు. నిన్ను ఒక్కదాన్ని, బిడ్డను వద్దా? అవును వద్దన్నాడు. అసలు మీ అమ్మ వాళ్ళు ఏమైనా వెడగొడుతున్నారా ఏంటి మీ మ్యారిటల్ రిలేషన్ ని? అసలు ఇక్కడ ఏమి మాటలు లేవు మేడం. మా వాళ్ళకి వాళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? ఇది ఒక్కటి మాత్రం మీరు ఏమనుకోవద్దు కానీ. మరీ ఇక్కడ 15 years నుంచి అసలు మాట్లాడలేదంటే నార్మల్ గా ఇక్కడ ఎన్నో కేసులు, అసలు చదువుకోలేని వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఊరోళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారండి. వాళ్ళే ఎంత తెలివితేటగా బిహేవ్ చేస్తారు. మీరు చదువుకున్నారు, మీ పెళ్ళయ్యే ఏజ్ కూడా మీరు 27 అంటే అప్పటికే మీరు వర్కింగ్. మీరు ఎన్నో మాట్లాడొచ్చు, ఎన్నో అడగొచ్చు, లేదంటే మీ సెల్ఫ్ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అమ్మ నాన్న కూడా అడిగాను మేడం. నేను మా అమ్మ నాన్న అడిగాను మేడం. అసలు మీరు కదా మాట్లాడరు, అత్తమామ మాట్లాడరు, హస్బెండ్ మాట్లాడరు, వాళ్ళు పట్టించుకోరు మేడం. నేను మా అమ్మ నాన్న అడిగాను. మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు మేడం. నేను ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఓన్లీ మీరు మీ అబ్బాయి ఉంటున్నారు ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారు మేడం. మా అక్క, చెల్లి, అమ్మ, నాన్న అందరూ హైదరాబాద్. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటాం. సరే ఫంక్షన్లు, సండేస్ అలా వెళ్తారా? ఉండదు మేడం. ఎందుకమ్మా వచ్చారు హైదరాబాద్? అక్కడ చిన్న నాకు ఫ్యూచర్ బాగుంటుంది మేడం. అక్కడ స్కూల్లో జాయిన్ చేయించారా? జాయిన్ చేస్తాను సార్. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? అతను కాకినాడ అని చెప్పాడు సార్. రీసెంట్ గా January 1st మాట్లాడాడు. నేను అడిగాను అతన్ని, ఏమైనా మార్పు చెందిందా, కలిసి ఉందామా అని అడిగాను అతన్ని. అడిగితే అప్పుడు కూడా గొడవ చేశాడు. ఇప్పుడు డివోర్స్ ఒప్పుకున్నాడు అనే మాట ఎలా చెప్తున్నారు? అతను మెసేజ్ చేశాడు సార్. ఉంది సార్ నాకు మెసేజ్. అప్పుడు కూడా నా కొడుకుతో మాట్లాడాలన్నాడు. సరే వాడికి ఇచ్చే, వాడికి యాక్చువల్ గా ఇష్టం ఉండదు. మీ ఆయన ఫోటో ఒక్కటని ఉందండి? ఉంది. నేను ఆల్బమ్ తీసుకొచ్చాను మేడం. ఆల్బమ్ తెచ్చారా? మ్యారేజ్ ఆల్బమ్ లేదన్నారు. మ్యారేజ్ లేదు సార్, వీడి బర్త్డేకి వచ్చినప్పుడు ఉంది సార్. ఫస్ట్ బర్త్డేకి ఆల్బమ్ అక్కర్లేదు మేడం. మీకు మీ వారికి జరిగిన కమ్యూనికేషన్ ఒకసారి చూపెట్టండి, వాట్సాప్ కమ్యూనికేషన్. ఇంకోటి అది కూడా ఇచ్చేయమ్మా. దీంట్లో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి మేడం. జరిగిన గొడవలు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, మా అత్త మామ వాళ్ళందరివి కూడా మేడం. ఫస్ట్ అబద్ధాలతో చెప్పాను మేడం. స్థాయి ప్రోగ్రామ్ లోకి రావడానికి మేము చాలా మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు మేజర్గా మీరు ఒక ప్రొఫెషన్ అని చెప్పి మేము సెలెక్ట్ చేసుకున్నాం. మీకు అసలు క్లారిటీ లేదు ఇక్కడ ఎందుకు వచ్చాను అన్నది. ఇక్కడ ఏం కాంప్లెక్సిటీ ఉందో నాకు అర్థం కాలేదు ఇక్కడ వరకు రావడానికి. అతను డివోర్స్ ఇవ్వడానికి రెడీ అన్నాడు, ఫినిష్ అయిపోయింది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు సార్? ఈ రోజు వరకు నేను అతని కోసం చాలా చేశాను సార్. అతను నాకు ఒక్కటి కూడా చేయలేదు. అతనే ఒప్పుకుంటాడు ఆ మాట కూడా. మెసేజెస్ చెక్ చేయండి సార్, అసలు వాళ్ళ కన్వర్సేషన్ ఎలా ఉందో చూడండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి బాగానే మాట్లాడుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ రా,
సరే ఉంటుంది సార్, అది తక్కువ. ఒకసారి మాట్లాడితే మీకు అతనితో ఏంటి అని తెలుస్తుంది మేడం, అతను ఎలా మాట్లాడతాడు ఏంటి అనేది. ఇప్పటివరకు మీ వర్షన్ అనేది మీరు ఇక్కడ చెప్పారు కాబట్టి ఇప్పుడు సార్ అండ్ అలాగే మేడం కూడా విన్నారు కాబట్టి ఇప్పుడు సార్ చెప్తారు ఏంటి అని. అతని నేచర్ ఇంకా నేను ఎక్కడ చెప్పలేదు మేడం, అతను ఎలాంటి బిహేవ్ చేస్తాడు అనేది నేను ఏంటి అతని చెప్పలేదు. నేచర్ ఏంటి మీద? అతను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేడం, నాకు ఒకరు మా అన్నయ్య ఉన్నారు ఒక ఆయన, అతను డబ్బులుంటే వస్తాడు నీ పక్కకి, లేదంటే రాడు నీతో ఉండడని చెప్తే నన్ను పీజీ చేసి, యాక్చువల్గా నాకు టీచింగ్ ఇష్టం లేదు, నాకు క్లినికల్ ప్రాక్టీస్ ఇష్టం మేడం, అందుకు యూజీతో ఆపేస్తాను నేను. కానీ పీజీ చేస్తే నాకు స్టైఫండ్ వస్తుంది, డబ్బులు వస్తుంది అంటే దానికోసం నేను పీజీ చదివాను మేడం. పీజీ చేసుకున్నాను, పీజీ సీట్ తెచ్చుకున్నాను, ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను. సో డబ్బులు మీ దగ్గర డబ్బులు ఉంటేనే అతని దగ్గరికి వస్తాడు, అతను డబ్బు పిచ్చా ఉంది మేడం. మీరు ఊరు వెళ్తే షికార్లు తీసుకెళ్తాడు, అతనికి డ్రింక్ చేయాల్సి వస్తే పిల్లోని కూడా ఆ ప్లేస్ కి తీసుకెళ్లాలా వద్దా అని తెలియకుండా తీసుకెళ్తాడు. ఒకసారి తీసుకెళ్ళాడు మేడం, తర్వాత ఏం అతని ఇంట్లో ఉండడు కదా. ఒక నిమిషం అమ్మా, ఇతను శ్రీధర్ రెడ్డి గారు ఒక మెసేజ్ పంపించారు మేడం, చాలా మెసేజ్లు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్యన లవ్ మెసేజెస్ ఉన్నాయి, తిట్టుకునే మెసేజ్లు కూడా ఉన్నాయి. అది జనవరి 1 ఎండింగ్ రోజు సార్. అది ఇందులో మొత్తం అంతా కూడా సమరైజ్ అయిపోతుంది. నీలాంటి మూర్ఖుల కోసం ఏం చేసినా తప్పే, అందుకే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఐ విల్ ఫైట్ ఫర్ జస్టిస్ అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టిల్ యూ హ్యావ్ డన్, బై ఫర్ ఎవర్, విల్ మీట్ ఇన్ ద కోర్ట్. అంటే అతను చాలా అతని సైడ్ ఏదో ఉన్నట్టే అనిపిస్తుందమ్మా, నీకు అసలు లైఫ్ అంటేనే తెలీదు, యు ఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్, దట్స్ ఆల్, ఫర్ ఎవర్. ఎందుకు ఈ మాటలన్నీ వచ్చినాయి దీనిపైన? లేదు సార్, పైన ఉండండి సార్, పైన కూడా చూడండి సార్, అన్ని ఇవన్నీ డిలీట్ అయిపోయినాయి కదమ్మా ఫోటోస్ సార్, అవి అతనే డిలీట్ చేసుకున్నాడు, నాకు పంపించి మళ్ళీ అతనే డిలీట్ చేసుకున్నాడు. ముందు చూడండి సార్, నేను పెట్టిన మెసేజెస్ అన్ని ఉన్నాయి, ముందు ఇంకా పైన ఉన్నాయి సార్, ఇవమ్మా అన్ని చూడొచ్చు సార్. ఒక నిమిషం అన్నీ అక్కర్లేదమ్మా. ఏమో అతని సైడ్లో సమరీ అయితే మాత్రం ఇదే ఉంది. ఒక్క నిమిషం. లా అండ్ జస్టిస్ బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్, యూ విల్ కమ్ టు నో సూన్. ఎస్, నిజంగా నేను మూర్ఖురాలని, ఏదో ఒక రోజు మారకపోతావా అని ఇంతకాలం ఎదురు చూసి నా లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను, విల్ మీట్ యూ ఇన్ కోర్ట్ అని మీరు కూడా అన్నారు. ఓకే, ప్రొసీడ్, దెన్ ఓన్లీ విల్ కమ్ టు నో, గుడ్ లక్ అని, ఆల్ ద బెస్ట్ యూ ఏదేదో మీరు అన్నారు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్, థింక్ అండ్ బీ హ్యాపీ విత్ చిట్టి ఇన్ ఫ్యూచర్. అతను he doesn't know about anything. ఇప్పుడైనా వాడికి ఓకే అంటే ఐఎమ్ ఆల్వేస్ విత్ హిమ్, వాడు ఎదిగిన కరెక్ట్, ఓకే, బీ హ్యాపీ అండ్ విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఏమో అతను కూడా ఎంతో కొంత సెంటిమెంట్స్ ఉన్న వ్యక్తిలాగే అనిపిస్తుంది బహుశా. ఏ రోజు నా కొడుకుని పట్టించుకోలేదు సార్ ఇంతవరకు, ఏ రోజు కూడా. అతను పుట్టినప్పటి నుంచి ఒక్క డ్రెస్ తెయించాడు మేడం మా బాబుకి, పుట్టినప్పటి నుంచి ఏ రోజు స్కూల్ ఫీజు కట్టింది లేదు, ఏ రోజు లేదు. నా పెంపకం ఓడిపోయింది, నీ రక్తమే గెలిచింది, వచ్చి నీ కొడుకుని నువ్వు తీసుకెళ్ళు మీరు అన్నారు. అతను ఏమొచ్చి వాట్ హ్యాపెండ్ బడ్డీ, కెన్ ఐ కాల్ యూ టు డిస్కస్ అని అన్నాడు. ఏం మాట్లాడుకున్నారు డిస్కషన్ అంటే? ఇతను మా బాబు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాడు సార్, నేను అందరికీ నా కోసం నాకు 41 years, 41 ఏళ్ళలో నా కోసం నేను ఏ రోజు బతకలేదు మేడం. పెళ్లికి ముందు అమ్మ నాన్న కోసం బతికాను, పెళ్లి తర్వాత మా ఆయన కోసం A to Z సంపాదించి అతని చేతిలో పెట్టేదాన్ని. మా ఇద్దరి మధ్య డామినేషన్ రాకూడదని చెప్పి అతను మోసం చేస్తున్న విషయం నాకు తెలియదు. మనం ఇక్కడ అదే వన్ సైడ్ కన్వర్జేషన్ విన్నాం కాబట్టి, సో మీరేమంటారు సార్? నేను చెప్పేది ఏం లేదు మేడం, బహుశా ఏంటంటే వీ హ్యావ్ టు టాక్ ఓన్లీ ఆఫ్టర్ టాకింగ్ టు ద హస్బెండ్. అతనితో మాట్లాడకుండా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ అంతా పొడిగా ఉంది డిస్కషన్ అంతా కూడా. అతను ఫోన్ ఎత్తారమ్మా మాట్లాడితే ఇప్పుడు? చెప్పలేము సార్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి ట్రై చేయొచ్చా? చేయొచ్చు. నేను మాట్లాడినాక చెప్తాను సార్, నేను మాట్లాడినాక. అయితే మేడం మీరేమంటారు? ఇప్పుడు కన్వర్జేషన్ విన్నాం, వన్ సైడ్ విన్నాం కాబట్టి మరి మీరేమంటారు? మేడం కేసు మన స్టార్టింగ్ నుంచి వింటే చాలా క్లియర్గా ఉంది. ఆవిడకి డెసిషన్స్ తీసుకోవడంలో సైకలాజికల్ డిప్రెషనో ఏదో ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. మేబీ అది ఎంతవరకు ఉండాలి అనేది మన పనులు మనం సక్రమంగా చేసుకుంటాం. ఏదైతే మేజర్ లైఫ్కి సంబంధించిన ఇన్సిడెంట్ ఉందో దాని మీద ఆవిడ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవట్లా. భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తున్నారు. ఎక్కడా కూడా కాపురం నిలబెట్టుకోవడానికి ఈవిడ చేసిన ప్రయత్నాలు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి, ఎవరో ఒకళ్ళు మా కాపురం దిద్దాలి అన్నట్టే మాట్లాడుతున్నారు. కానీ చాలా కండిషన్స్ ఆవిడ చెప్పిన ఎలిగేషన్స్ నమ్మశక్యంగా కనిపించట్ల. నెక్స్ట్ ఇప్పుడు సార్ ఆల్రెడీ ఫోన్ రికార్డ్స్ చూస్తే ఎక్కడ కూడా ఒక వ్యక్తిని వదిలించుకోవాలి అంటే 2 అడ్వకేట్లు పెట్టుకున్నానండి, 10-12 years తర్వాత డైవర్స్ కేసు ఫైల్ చేశాను, డైవర్స్ కేసు అడ్వకేట్లు సరిగ్గా వెళ్ళక ఆయన రాక డిస్మిస్ అయ్యిందంటే మనం కేసు వేసుకున్నప్పుడు ఏం కేసు వేసుకుంటున్నాం, ఎందుకు వేసుకుంటున్నాం అనేది బేసిక్గా ఆలోచించాలి. మేడం ఉమా గారు, మీ కేసు ప్రొసీడింగ్స్ మాట్లాడితే మీతోనే మాట్లాడుతున్నాను. మీరు మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎట్లా డెసిషన్ తీసుకుంటున్నారు, ఏది కరెక్ట్ అనేది మీరు సొసైటీలో బోల్డ్ మందిని చూసే ఉంటారు. అందరినీ బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఎవరిని వదల్లా మీరు, ఇంక్లూడింగ్ ఒక్క మిగిలింది ఏమైనా ప్రెజెంట్ ఉంటే మీ అబ్బాయి.
మరి అతను మీ హయాంలో అతని పెంపకం ఎలాగుందో కూడా నాకు డౌటే. 16 years 14 years ఉన్నాడు అంటే ఎందుకంటే తండ్రి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? స్టార్టింగ్ నుంచి ఆయనకి అప్పులు, ఆయనకి చెడు అలవాట్లు, ఆయన తీసుకుంటాను అన్న. ఇప్పుడు మేము చూసిన ఫోన్ రికార్డ్స్ ప్రకారం మీరు నా కొడుకు నేను అని ఉన్నప్పుడు ఫోర్స్ఫుల్గా మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వడమో, ఫోర్స్ఫుల్గానో లేకపోతే వచ్చినప్పుడల్లా అవి ఇవి కొనిపెట్టడం అన్నప్పుడు మీరు ఏదో డైలాగులు అంటూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు పీకి తీసుకొచ్చింది ఏమీ లేదు, కానీ ఇప్పుడు తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు ఇస్తే బెటరా, షర్ట్లు ఇస్తే బెటరా అనే మాటలు ఎలా ఉంటాయంటే ఇవ్వకుండా ఉంటే బెటర్లే అని. అప్పుడప్పుడు ఒకవేళ వచ్చినా ఎలా ఉంటుందంటే వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ ఆయన ఏదో వైన్ షాప్కి తీసుకెళ్తే పిల్లోని తీసుకెళ్లారనే ఒక టాపిక్ చాలా పెద్ద ఎలిగేషన్ కింద అవుతుంది. అంటే మాట్లాడే విధానం, మాట్లాడే పదాలు కరెక్ట్గా ఉంటేనే రిలేషన్స్ బాగుంటూ వెళ్తాయి. కోపంలో ఎవరు విన్నా మాట్లాడుకోవచ్చు. మీ ప్రాసెస్ చూస్తే ఒకవేళ ఆ వ్యక్తి వద్దు, తల్లిదండ్రులు సపోర్ట్ చేయట్లా, అత్తమామలు సపోర్ట్ చేయట్లా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండే అక్క చెల్లెళ్ళు సపోర్ట్ చేయట్లా, మీరు సమాధానం కోసం వెళ్తున్నారు, ఆయన చెప్పింది మీకు రియలైజ్ అవ్వట్లా, మీరు కాపురం అసలు నిజంగా కాపురం కావాలనుకుంటే తగ్గిపోవాలా, వెళ్ళిపోవాలా, ఆయన ఏది చెప్తే అది వినాలా? ఆయన పిలిచేదేంటి గోంగూర? అది దానికోసం మీరు ఎప్పుడు ప్రయత్నాలు సరిగ్గా చేయలే. ఎప్పుడో 2021లో డైవర్స్ కేసు వేశారు. ఏం కావాలనుకుని వేశారు? రూల్ ప్రకారం మీకేం కావాలి? పిల్లోడికి మెయింటెనెన్స్ కావాలి. మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తారా, 2 లక్షలు సంపాదిస్తారా, మీ పిల్లోడిని మీరే పోషించుకుంటారా, అది మీ ఇష్టం, మీ ప్రేమ. కానీ తండ్రి అనేవాడు సంపాదిస్తున్నా సంపాదించకపోయినా పిల్లోడి మెయింటెనెన్స్ వాడు జాబ్ చేసుకునేదాకా, అతను ఆల్రెడీ మ్యారేజ్ అయ్యేదాకా అయినా అవైలబిలిటీ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేదాకా. దానికి సంబంధించి మీరు ఏ కేసు ఫైల్ చేయాలి? ఎందుకంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకున్నానండి 2021 వరకు అనొచ్చు మనం. ఆ నిలబెట్టుకోవడానికి ప్రాపర్ ప్రయత్నాలు లేవు. కనీసం సమాధానం అడుగుతున్నారు కదా. ఒక్క పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయన వచ్చి కౌన్సిలింగ్కి కూర్చునేవాడు. మీరు అడుగుతున్న కౌన్సిలింగ్ ఈ రోజుకి మీ ఆయన మీరు డైరెక్ట్గా 3వ వ్యక్తి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నదే లేదు. ఎందుకు నన్ను వదిలేసావు అనే సమాధానం మీకు కావాల్సిన ఆన్సర్ ఇప్పుడు. అది వస్తేనే మీరు ఒక డెసిషన్ తీసుకోగలుగుతారని మా ఉద్దేశం. 2, మీరు డైవర్స్ కేసు వేసినప్పుడు డిసైడ్ అయిపోయారు, ఇంకా నాకు సమాధానము వద్దు, ఆ వ్యక్తి వద్దు, వాడి దరిద్రం వద్దు అని డిసైడ్ అయ్యి మీరు కోర్టులో వేసినప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి? డైరెక్ట్గా డైవర్సే వేశారంటే ఏమీ వినడానికి మీరు రెడీగా లేనట్లు. వేసిన వాళ్ళు ఎలా ఉండాలి? మీ కేసు మీరు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. 2021 అంటే అప్పటికే మనకి లీగల్గా టెక్నాలజీ బాగా పెరిగిందమ్మా. ఈ కోర్ట్స్ యాప్ అని ఒకటి వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని లీగల్గా అడ్వకేట్లు వెళ్తున్నారా లేదా, నేను వెళ్ళాలి, ఒక అడ్వకేట్ని పెట్టుకున్నప్పుడు అడ్వకేట్ని ఫాలోఅప్ చేసుకోవాలి. ఫీజు ఇస్తున్నారుగా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మేబీ మీరు ఒక కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకొని ఉంటే మీకు ఈ పాటుకో క్లారిటీ. అతను కోర్టుకి రాకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి, మీరు కోర్టుకు వెళ్ళాల, సరే మీరు వెళ్ళాలా, డిస్మిస్ అయ్యింది, దాన్ని రీఓపెన్ చేసుకునే రైట్స్ మీకు ఉన్నాయి. రెస్టరేషన్ అంటారు, అర్థమవుతుందా? రీఓపెన్ సెటిసైడ్ చేసుకొని మళ్ళీ కేసు కంటిన్యూ చేస్తే మీ ఆయన కోర్టుకు వచ్చేవాడు, కౌన్సిలింగ్ ఉండేది, సమాధానం దొరికేది. అప్పుడు కూడా నేను ఫ్రీగా డైవర్స్ ఇవ్వద్దనే చెప్తా. ఎందుకంటే మీరు సంపాదించుకుంటున్నారో మీ వరకు మీకు ఉందో లేదో నాకు అనవసరం. పిల్లోడిని పోషించాల్సిన బాధ్యత తండ్రికి ఉంది. పర్మనెంట్ ఎలిమిని ఇంత ఆర్డర్ చేయండి అంటూ మీరు అందులో కేసు వేసుంటే మీకు మెయింటెనెన్స్ అది కలిపి, బాబుకి మెయింటెనెన్స్, పర్మనెంట్ ఎలిమిని, డైవర్స్ కలిపి ఒకే కేసులో అయ్యేవి. ఎందుకంటే మీ ప్రొఫెషన్ మిమ్మల్ని రెగ్యులర్గా కోర్టుల చుట్టూ తిరగమని నేను చెప్పను. ఆ ఒక్క కేసులో ఈ విధంగా వేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇందాక మాకేం చెప్తున్నారంటే మా హస్బెండ్ మన 31st డిసైడ్ అయ్యాడండి డైవర్స్ ఇచ్చేయడానికి అని. మీరు ఆ మెసేజ్ చూపించండి అమ్మా అని చూస్తే దాంట్లో డైవర్స్ ఇస్తాను, మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని ఎక్కడా లేదు. లెట్స్ సీ ఇన్ కోర్ట్ అంటున్నాడు. తర్వాత చూడలేదు మేడం. అంటే ముందు మేడం అది కూడా ఉంది, ఒకసారి నాకు చూపించండి అమ్మా ఆ మెసేజ్. ఎందుకంటే మీరు డైవర్స్ అడిగిన తర్వాత 15 ఏళ్లకి ఆయనకి వేరే ఆప్షన్ లేదు, డైవర్స్ ఇస్తానంటే ఇచ్చేస్తాడు. అది ఈజీగా తీసుకోవడం బెటర్. అతను అంటున్నాడు మేడం నాకేం లేదు, నా అప్పులు తీసుకో అంటున్నాడు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురమే లేని కేసులో అప్పులు తీసుకో అంటే మీరు తీసుకోరు, ఫ్రీగా డైవర్స్ ఇస్తానంటే కూడా గొప్ప. ఆ డైవర్స్ ఏదో తీసేసుకొని మీరు మ్యూచువల్గా వెళ్ళిపోవడానికి రెడీ అంటే మీ హస్బెండ్తో మేము మాట్లాడతాం. ఇప్పుడు సంక్రాంతి విషెస్ చెప్పుకున్నారు, చాలా విషెస్ ఉన్నాయి మేడం, ఇద్దరు మధ్యన ఫొటోస్ ఉన్నాయి, విషెస్ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. మధ్య మధ్యలో ఏంటో నోటీస్ కూడా పంపించారమ్మా? ఇప్పుడు పంపించలేదు మేడం. ఇంకా మ్యూచువల్ డైవర్స్ ప్రొసీడ్ ఫ్రమ్ యువర్ సైడ్ బై నోయింగ్ మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్, కంప్లీట్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు కమ్ అండ్ సైన్ ఇట్. ఓకే, హ్యాపీ. ఇన్ఫార్మ్ మీ వెన్ యూర్ రిక్వైర్డ్. జస్ట్ సైన్ చేసే వెళ్ళిపోతాను అంటున్నాడు ఇప్పుడు మేడం. ఇంతకుముందు లేదు అదే. నీ చివరి కోరికను తీరుస్తా, ఓకే, బీ హ్యాపీ. మీ ఫైనల్ కోరిక అది. నేను ముందు అడిగాను, ముందు మెసేజ్ లో పెట్టాను, అదన్నా ఇంతకుముందు ఇవ్వనన్నాడు మేడం తను.
అదే ఇవన్నీ నడుస్తుంది. లెట్స్ లీగల్ అన్నారు. అతను డైవర్స్ ఇవ్వకపోవడం అనేది ఉండదమ్మా. మ్యూచువల్ డైవర్స్ అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే, మీరు డైవర్స్ అంటే మీరిద్దరు లీగల్గా విడిపోతాడు, పిల్లాడి హక్కులు డ్యామేజ్ అవుతాయి. మీరు తీసుకోవాల్సిన డైవర్స్, ఆయన మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కాంపెన్సేషన్ మాట్లాడుకొని ఇవ్వాలి. ఒకటి, మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, ఇప్పుడు మీకు కావాల్సిన కరెక్ట్ డెసిషన్ చెప్తున్నాం. మీరు కరెక్ట్ డెసిషన్ 16 ఏళ్ల నుంచి తీసుకోలేకపోయారు. ఇది నిలబడే కాపురం కాదు. మీ ఆయన్ని మేము పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి నిలబెట్టినా కూడా మీ వైపు నుంచి ఏం మైనస్లు ఉన్నాయో ఇప్పుడు ఫోన్ మాట్లాడితే తెలుస్తుంది. మీరు ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడేదో అతికిచ్చేస్తామంటే డ్రామా కిందే ఉంటుంది. సో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, మ్యూచువల్ డైవర్స్కి మీరు రెడీగా ఉంటే మీ హస్బెండ్తో మాట్లాడి మీరు అడుగుతున్న రీజన్ అడిగి పిల్లాడికి కాంపెన్సేషన్ ఇప్పించి మ్యూచువల్ డైవర్స్ కోసం మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. మాట్లాడమంటారా మీ హస్బెండ్తో? నెంబర్ ఇవ్వండి అమ్మా, మాట్లాడు. మీరే చేయండి అమ్మా, ఒకసారి మీరే చేయండి. అసలు ఆ నెంబర్ నుంచి తీస్తాడో తీయడో నెంబర్ ఇమ్మన్నాడు. ఏం పేరండి? శ్రీధర్ రెడ్డి డాక్టర్. హలో, శ్రీధర్ రెడ్డి గారండి? సార్ నేను హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ మెసేజెస్ అవి చూపించారు. ఆవిడకి ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. అసలు ఈయన నన్ను ఎందుకు వదిలేస్తున్నారో చెప్పమనండి అని అడుగుతుంది. నెక్స్ట్, మీరు మ్యూచువల్ డైవర్స్కి రెడీగా ఉన్నా, మరి పిల్లోడికి ఏం న్యాయం చేస్తారో అది కూడా కనుక్కుంటే మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోద్దండి. నేను కోర్టుల చుట్టూ తిరగలేను, వెక్స్ అయి ఉన్నాను, ఇక లేదు లీగల్గా ప్రొసీడ్ అవ్వమంటే అవుతానండి అనేది. సో ఇందులో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇన్ని సంవత్సరాలు మీరిద్దరూ దూరంగా ఉండడానికి కారణం ఏంటి? పిల్లోడిని వదిలేసి, పిల్లోడి బాధ్యతలు కూడా మీరు ఏ రోజు తీసుకోలేదట, ఒక డ్రెస్ కూడా కొనలేదంట పిల్లోడికి, మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, ఏమైంది? ఆవిడ చెప్పండి సార్. అసలు ఆవిడ వదిలేయడానికి కారణం ఏంటి సార్? ఆవిడ వెళ్ళిపోయింది. ఈ 15 నెలలు మీరేం ప్రయత్నాలు చేశారు కాపురం నిలబెట్టుకోవడానికి? నేను వదిలేయలేదు మేడం, ఆమె వెళ్ళిపోయింది. ఆమె కోసం చాలా చేశాను. అనంతపూర్ లో ఉన్నప్పుడు ఇల్లు కూడా తీసుకొని దీనికి కూడా అన్ని నేనే ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఆమె ఏమనుకున్నా మరి వెళ్ళిపోయింది. పిల్లలు తీసుకొని నేను ఇక్కడ ఉండను, నాకు అవసరం లేదు, నీతో కలిసి ఉంటాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మీ అప్పులన్నీ కూడా ఆవిడనే తీర్చమని అడుగుతున్నారట. మీ అప్పులు, మీ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తననే తీర్చమని అడుగుతున్నారట మీరు. నేనేం అడగలేదు మేడం. సార్ అసలు ఈ 15 ఏళ్లలో మీరెందుకు బాబు కోసం తన కోసం ప్రయత్నించలే? ఆవిడంటే మీరు ఇష్టం లేక మీకు ఏదో అలవాట్లు ఉన్నాయని వెళ్ళిపోయింది అనుకున్నా. కరోనా టైంలో కూడా నేను పోయి ఆమె గోదావరి ఇచ్చేసి కలిసి ఉన్నాము రమ్మంటే కూడా ఆమె రాలేదు మేడం. 3-4 సార్లు పోయినాను, చాలా సార్లు పోయినాను ఆమె కోసం కూడా. ఎప్పుడు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. అంటే ఆవిడ అసలు కొన్ని అబ్నార్మల్ గా మాకు అనిపించినవి ఏంటంటే, పెళ్లిలో నన్ను ఎవరో పట్టించుకోలేదు, జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టుకోలేదు అంది, అది నిజమేనా? అట్లా కాదు మేడం, అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఆమె మైండ్ నేచర్ ఎలా ఉంది ఏంటి, ఆమె చిన్నప్పటి నుంచి మెంటాలిటీ ఏంటి, తర్వాత చదువుకునేటప్పుడు ఎలా ఉండేది, కాలేజీలో ఎలా ఉండేది, చదువులో మధ్యలో ఏమైంది, ఎందుకు మళ్ళీ బిఏ చదివిన తర్వాత 3-4 years గ్యాప్ తీసుకుంది, అప్పుడేమైంది, ఇవన్నీ మీరు కొంచెం అడగండి సార్. అన్నీ అడిగాం కాబట్టి మీరు ఆవిడ ప్రాపర్ ఒక్క నిమిషం సార్, ఆవిడ ప్రాపర్ ఎవిడెన్స్లు ఇవ్వట్లేదు, మేము ఆల్రెడీ అనాల్సినవి అనేసాం. మా ఆడియన్స్కి కానీ ఆవిడకి కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇంకా 10 చోట్లకి వెళ్లకుండా ఈ స్టేజ్ మీదే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనేది మా ఉద్దేశం. మీరు సఫర్ అవ్వకుండా. ఎందుకు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరన్నా డైవర్స్ వేసేయచ్చు కదా, పోనీ ఈవిడ అంత అబ్నార్మల్ బిహేవియర్ అనుకుంటే మీరు ఎందుకు వేయలే? హలో సార్ చెప్పండి సార్. చెప్పండి మేడం. సార్ అసలు ఈ మీరెందుకు డైవర్స్ ఫైల్ చేయలేదు ఈ 15 years లో? మరి ఇప్పుడు రీసెంట్ గా మీరు మ్యూచువల్ డైవర్స్ కావాలంటే ఇచ్చేస్తాను అని అన్నారు కదా, ఆవిడతో అంత అబ్నార్మల్? సుమారుగా 6-7 నుంచి ఈ విధంగా మాట్లాడి ఎన్నో రకాలుగా చేసి నా వల్ల లైఫ్ నాశనం అవుతాను. నాకు లాస్ట్ అది ఇచ్చేది ఇంత ప్రెజర్ చేసి చేస్తా అంటే ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా మనం December 31st అన్నా మాట్లాడిన తర్వాత అసలు ఇంకా లైఫ్ గురించి ఇంకా అట్లే ముందుకు తీసుకుంటూ పోవాలని అనుకుంటా ఉన్నాను. అందువల్ల సరే నువ్వు ప్రాసెస్ చేసుకోవాలనుకుంటాను, అది నీ చూసుకోదు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రాసెస్ చేసేసి నేను వచ్చి సైన్ కావాలంటే చేస్తానని చెప్పాను. సార్ మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఇంత ఎఫెక్షన్ గా ట్రై చేశాను అంటున్నారు, పిల్లోడి కోసం మీరేం చేశారు? వాడి స్కూల్ ఫీజులు కానీ ఏమీ కట్టలేదు ఇప్పటిదాకా, అన్నీ ఆవిడే చూసుకుంది. అంటే
ఆమె ఇక్కడ అనంతపురం నుంచి వెళ్ళిపోయింది 2018 తర్వాత. నేనైతే బాబు కోసం ఇంతవరకు ఏం చేయలేదు. అదైతే కరెక్ట్, నేను ఒప్పుకుంటే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకోకుండా నేను అంత బాబుతో కూడా మాట్లాడించేదాన్ని కూడా మాట్లాడినారు వాళ్ళు. ఆయన ఎక్కడో పోయి ఆయన ఇష్టం వచ్చింటే ఉంటున్నారు. నన్ను కాదనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి? సార్ ఆవిడ కోసం చేయకూడదు సార్, మీ అబ్బాయి కోసం అయితే చెయ్యాలి కదా. ఒకవేళ ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఈ పాటిగా అవే తడిచి మోపుడే అయ్యేది, సెటిల్మెంట్ గానీ వాడి మెయింటెనెన్స్ గానీ స్కూల్ ఫీజెస్ గానీ. చట్టాలు ఇవన్నీ ఏం చేస్తారు? మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉండేదంటే మాట్లాడండి లీగల్ గా. సార్ నేను మాట్లాడుతున్నది ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను లీగల్ గా మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, నేను ఆవిడ గురించి మాట్లాడట్లేదు, మీ గురించి మాట్లాడట్లా. బాబు కోసం మెయింటెనెన్స్ కేసు వేసి ఉంటే ఆ రోజు నుంచి మెయింటెనెన్స్ అన్నా మీరు పే చేయాల్సి వచ్చేది కదా. ఆవిడ అడగలేదని చెప్పి మీరు అకౌంట్ లో అన్నా వేయొచ్చు కదా, ఎందుకు వేయలేదు అని అడుగుతున్నా. సార్ ఇప్పుడు మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు ఆవిడకి. ఒకటి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, మ్యూచువల్ డైవర్స్ అన్నా ఓకే అంటున్నారు. ఇంకొకటి వస్తానంటే తీసుకెళ్ళడానికి కూడా ఓకేనా? అవును మేడం, నేను ఎప్పుడూ చెప్పాను. ఇప్పుడు గిరిగీసి ఉండే చోటే టప్పింగ్లోనే ఉండాలా, ఆ చెప్పినట్లే వినాలా అంటే ఎవరు వింటారు మేడం ఇంతకాలంలో? అవును సార్, ఒకవేళ మ్యూచువల్ డైవర్స్ అయితే అమ్మాయికి కాంపెన్సేషన్ బాబుకి మీరు ఏమి ఇస్తారు పర్మనెంట్ ఎలిమినీ కింద? ఏంటి మేడం? వీళ్ళు ఒకవేళ మ్యూచువల్ డైవర్సే కావాలండి, నేను వెళ్ళలేను ఇన్ని సంవత్సరాల తర్వాత అని మీ వైఫ్ అంటున్నారు. ఇన్ కేస్ అట్లా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే కాంపెన్సేషన్ ఏమన్నా ఇస్తారా, ఇవ్వరా? అవన్నీ కూర్చొని మాట్లాడాలి కదా. పాయింట్ అసలు ఏంటి, అడిగేసింది ఏంటి, ప్రాబ్లం ఏంటి ఫస్ట్? అవ్వదు సార్, అన్ని అయిపోయినాయి సార్. ఎంతసేపు నేను చెప్పింది జరగాలి, నేను చెప్పినట్టు వినాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఒప్పించలేకపోయారు, అలాంటి ఆవిడతో కంటిన్యూ అవ్వగలను అనుకుంటున్నారా మీరు? ఆమె మైండ్ నుంచి మార్చుకోవాలి అని చెప్పాను మేడం. మనం అనుకున్నట్లు ప్రపంచం ఉండదు కదా. ఆ చిన్న పాయింట్ అసలు ఎందుకు అర్థం కాదు? సరే మీరు ఎప్పుడైనా సైకాలజిస్ట్ దగ్గరికన్నా తీసుకెళ్ళకపోయారు సార్? కరెక్ట్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తెలిసేది. మీరిద్దరు డాక్టర్స్ ఫీల్డ్ లో ఉన్నారు. నేనే పెద్ద సైకాలజిస్ట్ మేడం. ఆయనకి ఎంత చెప్పాలి, ఆయన హోమియోపతిక్ డాక్టర్. నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంతో సపోర్టింగ్ చేసి నేను వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ, డిసీజెస్ కానీ చాలా ఓపిక్ గా పేషెంట్ గా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం సార్, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు మీరే సైకాలజిస్టులు అన్ని చేస్తున్నారు, కానీ మనవాళ్ళు మన మాట వినరు కదా. ఇప్పుడు ఇట్లా ఇంకో స్టేజ్ మీదకి వెళ్ళకూడదు అనేదే నా ఉద్దేశం. వాళ్ళు కూడా నాకు తెలియకుండా ఎప్పుడో ఉంటారు. వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి పోయినా సైకాట్రిస్ట్ దగ్గరికి పోయి చూపించుకొని వచ్చింది, ఆ రిపోర్ట్ కూడా తెచ్చి చూపించుకొని వచ్చింది. అసలు ఆ ప్రాబ్లం ఏమి, ఆ మైండ్ నేచర్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాను కదా వాళ్ళకి. చెప్పుకుంటే ఇప్పుడు ఇంకోకి ఎందుకు మారలేదు? అదేలేండి. సో ఆవిడ ఎవరి మాట వినదు, ఆవిడకి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగల, అంతేగా? ఎవరి మాట వినదని కాదు మేడం, ఇది మంచి నేచర్. అంతకంటే అంత మంచి అమ్మాయి దొరకడం లైఫ్ లో ఎవరికైనా కానీ అనిపిస్తుంది. కానీ అదేమి అంటే అతి ప్రేమ అనమాట. ఓవర్ అఫెక్షన్ ఉంటుంది చూడండి. ఓవర్ అఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఆవిడకి చెప్తామండి. ఒకవేళ మీరు తీసుకెళ్తానన్నా ఆయన ఓకేనండి అని. అమ్మ మాట్లాడతావా మీ హస్బెండ్? ఒక్క నిమిషం ఇస్తాను సార్. చెప్పండి చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఆమెకి ఎక్కడ ఉండాలి అని అనిపిస్తుందో అక్కడికి నన్ను రమ్మంటుంది. నేను ఎలా రావాలని చెప్పండి. నేను డ్యూటీస్ పరంగా నేను ఎక్కడ వెళ్తే అక్కడికి ప్రతిసారి నేను ఫ్యామిలీని షిఫ్ట్ తీసుకోవాలంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి. మా నేటివ్ ప్లేస్ లో మా హౌస్ ఉంది, అక్కడ ఉంది, హ్యాపీగా ఉంది. మనకి హౌస్ పర్చేస్ అవన్నీ ఇవ్వండి సార్. మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి సార్, మీ ముందే అడుగుతున్నాం ఆమెని. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, మాట్లాడతారా మీ హస్బెండ్? మాట్లాడతారా? అబద్ధాలు చెప్తున్నాడు తను. ఒక్క నిమిషం. కాదు, ఆయన అబద్ధాలు చెప్తుంది మాకు తెలుసు కదమ్మా ఆయన ఏం చెప్తున్నారని. 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ రోజుకైనా అమ్మాయిని బాబుని తీసుకెళ్ళడానికి నేను రెడీ అండి. మీ మెంటాలిటీ మార్చుకొని, ఒకటి ఆయన ఎక్కడుంటే ఎప్పుడైనా కాపురాలంటే భర్త ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి. మీ ప్రొఫెషన్ కూడా అక్కడ షిఫ్ట్ చేయాలి. అదే నేను చెప్పాను మేడం, అలా వెళ్ళాను కూడా. నేను ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు మేము ఉన్నాం కదమ్మా, మేము ఏమన్నా కలిపి పంపిస్తాం, ఓకేనా? ఎవరు పద్ధతిగా ఉన్నారో కనుక్కోండి మేడం. నేను ఏదన్నా అమ్మ మిమ్మల్ని ఒక్క మాట అనట్లేదు ఆయన. ఆవిడ డెసిషన్స్ ఇట్లా తీసుకుంటదండి. నీ అతి ప్రేమ కారణం అంటున్నాడు. భర్తను కాక నేను ఎవరిని ప్రేమిస్తాను మేడం? నాకు వేరే ప్రపంచం ఉండదు. దానికి ఒక లిమిట్ ఉంటది కదా. అతి ఎప్పుడు అతి వల్ల ప్రాబ్లమ్సే వస్తాయి. మేడం ఏం చేశాను? నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ చేసుకుంటాను, ఇంటికి వస్తాను, అన్ని పనులు చేసుకుంటాను. సరే ఇప్పుడు మేము చెప్తాం వింటారా?
మీ హస్బెండ్ ఉన్న చోటకి బాబుని తీసుకొని వెళ్ళండి, మీరు అక్కడ కుదిరితే జాబ్ చేసుకోండి. మేడం మళ్ళీ రోడ్డు పైకి వస్తాను, ఇప్పుడే నేను సెటిల్ అవుతున్నాను అప్పులు తెచ్చుకుని మేడం, తను చేసిన అప్పులు మీరు ఇక్కడ ప్రొఫెషనల్ సెటిల్ అయిపోయారు, ఆయన అక్కడ, ఆయన కుదిరినప్పుడు సాటర్డే సండేస్ అట్లా వస్తుంటారు, మీకు కుదిరినప్పుడు బాబుని తీసుకొని వెళ్ళండి. మేడం ఇన్నేళ్ళు వెయిట్ చేసిన దానికి నేను ఎంతైనా వెయిట్ చేస్తా. నేను ఎప్పుడు ఇలా ఒక రేపో కంటిన్యూ అవ్వండి, ఎవరి లైఫ్ వాడు చూసుకుంటా ఉండొచ్చు. కేసులు డైవర్స్లు ఎందుకు? అతను ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు బాబుని అడగండి. మీరు ఎలిగేషన్స్ ఇంకా మాట్లాడడానికి పనికిరాదు. మీ హస్బెండ్ కావాలి అనుకుంటే ఆయనకి ఒక ఆప్షన్ చెప్తున్నాం మేము, ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, నా దగ్గరికే రమ్మనండి అని. మీరు నా ప్రొఫెషన్ డ్యామేజ్ అవుతుంది అన్నారు, మేము ఆయనతో రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఇటు అటు రేపో మెయింటైన్ చేసుకోండి, పిల్లోడికి మీ ఇద్దరు అవసరం అని. ఆయన ఒప్పుకున్నారు అంటే మీరు ఓకేనా? ఐఎమ్ రెడీ మేడం. మళ్ళీ ఎప్పుడు పాత విషయాలు మాట్లాడకూడదు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఈ 15 ఏళ్ళు ఏం చేసాం అనకూడదు. ఖచ్చితంగా ఒక్క నిమిషం అండి, ఖచ్చితంగా ఫోర్స్ఫుల్ గా మీరు రావాల్సిందే నా దగ్గరికి, ఈ సాటర్డే వస్తానన్నారు రాలేదు అంటే ఆయన భయపడుతున్న మేజర్ రీజను ఈవిడికి పొసెసివ్నెస్ చాలా ఎక్కువ అండి, చాలా అతి ప్రేమ, అది జరిగే పని కాదు అనేది ఆయన ఎలిగేషన్. అది కూడా డేంజరే కదమ్మా. ఇప్పుడు రేపొద్దున మీ పిల్లోడు కూడా అతి ప్రేమతో కోడలు వస్తుంది, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, నువ్వు ఇట్లాగే మీ పిల్లోడిని కూడా పెంచితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. అతను ఎక్స్పెక్టేషన్ అన్న పదం ఏం చెప్తున్నాడు తెలుసు మేడం, నా భర్తతో నేను కూర్చొని కాఫీ తాగడం కూడా ఎక్స్పెక్టేషన్ అంటే, అది కూడా చేయకూడదట. ఏమండి సార్ వింటున్నారా? నేను మాట్లాడతాను మేడం. చెప్పండి మేడం. మీతో కనీసం షికార్కి వెళ్ళడం కానీ, కాఫీ తాగడం కానీ, సినిమాకి వెళ్ళడం కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏనా, అతి ప్రేమేనా? బేసిక్ అఫెక్షన్స్ కొన్ని ఉంటాయి కదా సార్. అవి చాలా బేసిక్ థింగ్స్ మేడం. పెళ్ళైన 6 ఏళ్లలో ఎన్ని చోట్ల తిరిగాము, ఎన్ని మూవీస్ పోయినాము, ఎన్ని వందల షాప్కి పోయినాము, ఎన్నెన్ని ప్లేసెస్ తిరిగాము, ఏమి అనేది అందరికీ తెలుసు మేడం. అది సార్ యాక్చువల్ గా తనతో ఒకసారి మాట్లాడినాక మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వస్తారండి వాళ్ళ అడ్వకేట్ గానీ ఎవరైనా, ఎందుకంటే మాకు ఏంటి వ్యవహారం అని అర్థమైంది. ఇది కొంచెం సెన్సిటివ్ విషయం, మీరు చెడ్డోళ్ళు కాదు, ఆవిడ చెడ్డది కాదు, సెన్సిటివ్ విషయం, కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుందాం. ఒకసారి ఆవిడ మాట్లాడతారంట, సార్ ఒక్క నిమిషం మీ వైఫ్ మాట్లాడతారట, ఇస్తా ఉండండి. ఏం పర్లేదు సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో చెప్పు. నువ్వు నాకు మళ్ళీ మా కోసం ట్రై చేశానని చెప్తున్నావు కదా మేడంకి, 3-4 సార్లు వచ్చాను. ఏ రోజు వచ్చో ఒక్కసారి నాకు చెప్పు, తీసుకెళ్ళాను నన్ను కానీ బాబును కానీ, ఏ రోజైనా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసావా? నేను నిన్ను పిలిపించానా, నువ్వు వచ్చావా? నేను నిన్ను అడిగాను 11 years తర్వాత, ఏమడిగాను? కనీసం నాకు ఇప్పటికైనా రీజన్ చెప్పు, ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు, ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడిగాను. నువ్వేం చెప్పవచ్చి, నీ అతి ప్రేమ భరించడం నా వల్ల కాదన్నారు. నేను బాధ్యత తీసుకోవడం లేకుండా ఉందనే 2010 నుంచి కలిసిందామా, అన్ని చూసుకొని చేసింది లేదా, డెలివరీకి కానీ చదువులకు కానీ, ఎక్కడ కావాలంటే కానీ అక్కడికి కానీ తీసుకొని పోయి అన్ని చదివించి, ఈవెన్ పీజీ చదివేటప్పుడు కూడా నేను హెల్ప్ చేసినాను కదా. 1 సెకండ్ నేను డ్యూటీలో ఉన్నాను. హలో చెప్పు, మాట్లా హలో అయిపోయింది. ఓకే ఓకే మాట్లాడు. 5 minutes పేషెంట్ వెయిట్ చేస్తున్నారు, చూసి ఓకే 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 బాయ్. వాళ్ళ నాకు చెప్పింది మేడం, నేను సపోర్ట్ చేశాను. నాకు గుర్తుందిగా 6 years బ్యాక్ మీరు నా దగ్గరికి వచ్చారు, నేను కొద్దిగా మాట్లాడచ్చా? నాకు ఇప్పుడు నాకు అంతా రీకలెక్ట్ అయింది, మాట్లాడినా రైట్ ఓకే. సో ఈ ఉమ్మగారు నా దగ్గరికి 6 years బ్యాక్ వచ్చారు మేడం. అప్పుడు అనంతపూర్ నుంచి వచ్చారు, హిందూపూర్లో ఎక్కడ ఉంటున్నారు, గుంతకల్ నుంచి వచ్చాను సార్, అక్కడ జాబ్ చేస్తుంటప్పుడు. అప్పుడు ఏంటంటే అప్పుడు మనం వేరే ప్రోగ్రామ్ నడుపుతున్నప్పుడు వచ్చారు. మీరు వచ్చినప్పుడు ఏమన్నారు అంటే కనుక మేజర్గా మీరు ఏంటంటే సొల్యూషన్ గురించి కంటే ఎక్కడైతే కనుక మీకు మెంటల్ హెల్త్ బాగాలేదు అనేటటువంటి ఉద్దేశంతో, ఇప్పుడు మీ హస్బెండ్ అనగానే నాకు కనెక్ట్ అయ్యింది అనమాట. అది అంటే ఏంటంటే ఇంట్లో కూడా నీకు బాగాలేదు, నీకు సైకలాజికల్గా బాగాలేదు, నువ్వు వెళ్ళి చూపెట్టుకో అనేటటువంటిది చాలా, అది మీ పేరెంట్స్ కూడా అప్పుడు అన్నటువంటిది. మీరు ఒక్కలే వచ్చారు అప్పుడు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. ఈవిడ జర్నీ ఎప్పుడు కూడా సింగిల్గానే జర్నీ. ఇప్పుడు అదే పాయింట్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ రైజ్ చేస్తున్నారు. ఆవిడ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఆవిడకి చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకోండి, చిన్నప్పటి నుంచి అంటే మీకేదో అప్పుడు కూడా నేను నా డాక్యుమెంట్ మీద మీకేమీ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు నేను రాయలే, డాక్యుమెంట్ ఏమి ఇవ్వలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వాజ్ అన్ ఎంప్టీ థింగ్. అంటే వచ్చే వాళ్ళందరికీ ఇస్తామమ్మా మేము, కానీ దాని మీద మేము ఏమీ క్లెయిమ్ చేయలేదు, దిస్ ఈజ్ యువర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం అని క్లెయిమ్ చేయలేదు. ఎందుకు అంటే కనుక వితౌట్ ఎనీ ఇన్ఫార్మెంట్ హిస్టరీ, అంటే మీతో పాటు ఎవరు రాకుండా మీకు అలా చేసి మేము పంపించలేము. అయితే ఏంటంటే అప్పుడు కూడా వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఇది ఎందుకమ్మా అప్పుడు ఏది 6 years బ్యాక్, ఎందుకమ్మా ఇది ఇంత ఇలా లాగి పిల్లోడి యొక్క జీవితం పాడు చేసుకుంటారు, ఇది తేల్చుకోండి అని చెప్పి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. లీగాలిటీకి వెళ్ళమన్నారు. లీగల్గా వెళ్ళండి, ఇది మన పర్స్పెక్టివ్లోకి రాదు, మన పర్వ్యూలోకి రాలేదు అనేది. అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగేది ఏంటంటే 6 years బ్యాక్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ఇంకో వేదిక మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది ఎందుకు అప్పుడు ప్రోగ్రామ్ ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడి వరకు వెళ్ళలేదు.
అదే మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ 6 years తర్వాత ఇక్కడే ఉన్నాం. అంటే ఈ మొత్తం ఈ సన్నివేశాన్ని అంతా చూస్తున్నటువంటి బాధితుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ బుడ్డోడు, ఆ పిల్లోడు. వాడికి ఏంటంటే కనుక ఇక్కడ ఫాదర్ గురించి ఒక క్లారిటీ లేదు, మదర్ ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతూ ఫాదర్ దగ్గర నుంచి విడిపోయేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేటటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే మేడం, మీకేదో మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందో అని అనట్లేదు నేను. బికాస్ ఇఫ్ యూ వుడ్ హ్యాడ్ ఏ మెంటల్ హెల్త్ ప్రాబ్లం, అతను ఏంటంటే నేను 100 మందిని చూస్తాను, 1000 మంది చూస్తున్నాను అంటున్నారు. మీరు కూడా మీరు ఎంత పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారన్నది నాకు కూడా తెలుసు. మీరు వందల మంది అడగండి సార్, నా పేషెంట్స్ని అడగండి సార్, నా డీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే మీకేదో డిప్రెషన్, సైకోసిస్ ఏదో లేబుల్ పెట్టేది ఉద్దేశం కాదు. వాడికి కూడా నేను యూజ్ చేశాను సార్. అతను నా కాపురం నిలబెట్టుకోవడం కోసం, సరే మనం ఇట్లా ఉంది కదా, ఇద్దరం వెళ్ళి సైకాలజిస్ట్ కలుద్దాము, ఎవరిది తప్పు ఉంటే వాళ్ళు సరి చేసుకుందాం, నాది తప్పు అని చెప్తే ఐఎమ్ రెడీ. కానీ అతను అంటున్నాడు అతనే సైకాలజిస్ట్ అంటాడు. నీకు పిచ్చి పట్టింది, నాకు లేదు అన్నాడు. పోనీ నాకే పిచ్చి అంటున్నావు కదా, అదే అక్కడే మాట్లాడదాం అన్నాను. నువ్వు రమ్మంటే నేను రావాలనా, నేను ఎందుకు వస్తాను, నీ బానిసను అనుకున్నావా నేను అన్నాడు. లెట్ మీ బ్రింగ్ ఇట్ టు ఏ క్లోజర్ మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే ద థింగ్ ఈజ్, ఇక్కడ ఉన్న ముగ్గురులో లాయర్ మేడం అవనియండి, శ్రీవాణి మేడం అవనియండి, నేను అవనియండి, మాకేదో మీరేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పి పక్కదో పట్టిస్తున్నారని మేము అనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. అంటే అతనికి ఏదో పెద్ద డైవర్ట్ అయినటువంటి మనిషి, అలవాట్లు అన్నారు. అక్కడ ఏమో అలవాట్లు ఉన్న మనిషిలాగా అనిపించట్లేదు, ఎందుకంటే అతను శుభ్రంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. మీకు పిచ్చి గిచ్చి ఉన్నట్టుగా కూడా మాకు అనిపించట్లేదు, ఎందుకు మీరు కూడా 100 మందిని చూస్తున్నారు, మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని మీరు కానీ మీ పెద్దవాళ్ళు కానీ సరి చేసుకోలేదు. ఒకటి ఏంటంటే ప్లేస్ ఆఫ్ స్టే, ఎక్కడ ఉంటారు అనేటటువంటి ఆస్పెక్ట్ మీద మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ రాలేదు. ప్లేస్ ఆఫ్ వర్క్, ఎక్కడ పని చేసుకుంటారు అనేటటువంటి అంశం మీద ఒక స్టాండింగ్ లేదు. రోల్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఏం బాధ్యతలు తీసుకుంటారు ఈ కుటుంబంలో అనేటటువంటిది ఎవరు తీసుకుంటారు. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అదర్స్. అంటే ఎక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, మనం డెసిషన్ తీసుకున్నప్పుడు ఎక్కడ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది. ఈ 4 అంశాలు జరిగాయి. సరే పెళ్ళప్పుడు జీలకర్ర బెల్లము ఒంటరిగా వదిలేశారు, పేట్ల మీద వదిలేశారు, ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ అయితే జరిగింది, మ్యారేజ్కి ఒక ఎవిడెన్స్ అనేది ఉంది, దాంతోపాటు మీరిద్దరు కలిపి అనుకున్నట్టుగా పెళ్ళుండి కన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 4 ఆస్పెక్ట్స్ మీద బేసిక్ స్ట్రక్చరల్ మెయిన్ డిఫరెన్సెస్, ఇవేమో అసలు పెద్ద ఇష్యూస్ ఏం కాదు, గట్టిగా పట్టుకుంటే రిజాల్వ్ అయిపోతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఐ థింక్ అతను ఉండేటటువంటి ప్రొఫెషన్ బట్టో, లేదంటే అతనికి వచ్చేటటువంటి పేషెంట్స్ బట్టో, లేదంటే చాలా కాలం బట్టి ఎంతోమందికి పేషెంట్స్ కౌన్సిలింగ్ చేస్తున్నాను అనేటటువంటి అండర్స్టాండింగ్ వల్ల అతను ఏంటంటే మీ మాట వినలేదు. ఆబ్వియస్లీ యాజ్ ఏ వైఫ్ నీ మాట నేను ఎందుకు వినాలి అనేటటువంటిది ఇంకోటో లేదో తెలీదు. 10 మందికి కౌన్సిలింగ్ చేసేవాడిని, నాకు కౌన్సిలింగ్ ఏంటి అనేటటువంటి అంశంతో ఒక కౌన్సిలింగ్ కానీ, ఒక సైకాట్రిస్ట్ కానీ, ఒక సైకాలజిస్ట్ కానీ వెళ్ళి కలవకపోవడం అనేది ఇక్కడ జరిగింది. సో బేసిక్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాగే కంటిన్యూ. ఇందాక నేను పదే మీకే ప్రాబ్లం లేదు అని అంటున్నానంటే కనుక, ప్రాబ్లం మీకు లేకపోయినా ప్రపంచానికి మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మాకే అనిపించింది, మా ముగ్గురికి ఇక్కడ కూర్చుంటే ఈవిడేంటి అంత తలాతోక లేకుండా ఈ స్టోరీ చెప్తుంది, అందరూ శత్రువులే అంటుంది, స్నేహితులు లేదంటే, అక్క చెల్లెలు లేదంటే, మొగుడు లేదంటున్నాడు, ఎవరు లేదంటే, ఏంటి ఈవిడ ప్రాబ్లం, ఒకే ఊర్లో హైదరాబాద్లో అందరూ ఉన్నారా, ఎవరు అనేటప్పటికి ఎలా ఉంది ఇక్కడ అంటే, ఇక్కడ ఎప్పుడైతే కనుక మీరు ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఒక నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో త్వరిగా నిర్ణయం తీసుకునేటటువంటి ఆలోచన లేకపోతే కనుక అందరికీ మీకేదో ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మీరు ఎందుకు ఇంత వెయిటింగ్ గేమ్ ఆడారు అంటే కనుక యు ఆర్ ట్రయింగ్ ఫర్ రీజన్స్. మీరు ఏంటంటే 2 చేయాలి. ఐదర్ కారణాలు దొరికితే కారణాలు పట్టుకుని ఈ కారణాలు ఉన్నాయి కదా అని చెప్పి సాటిస్ఫాక్షన్స్తో కారణాలు రెక్టిఫై అన్నా చేసుకోండి, లేదంటే కారణాలు దొరకకపోతే బయటకు వచ్చేసేయాలి. మహా అయితే 3 years 4 years. అంతేగాని ఆల్మోస్ట్ ఒక 16 years పాటు మీరు వెయిట్ చేయటం వల్ల ఏమైందంటే ఇక్కడ ఏ కారణాలు ఉన్నాయో అనేది మీకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు కారణాలే లేవు. ఇందాక నేను చెప్పినటువంటి పాయింట్స్ వల్ల ఆ బేసిక్ రీజన్స్ అనేటటువంటిది ఎవరు రెక్టిఫై చేయకపోవడం జరిగింది. ఇది ఎక్కువ నానటం వల్ల ఏమైంది అంటే కనుక, అరే వాస్తవానికి ఈవిడికే ప్రాబ్లం ఏమో అనేటటువంటి ఇంప్రెషన్ నలుగురికి వచ్చింది. మీరేంటంటే మొదటి నుంచి ఇప్పటి వరకు కారణం ఏంటి కారణం ఉంటే కనుక దొరుకుతుంది. ఇప్పుడు అతనితో మాట్లాడినా కూడా మనకు కారణం దొరకలేదు. అతను ఏమంటున్నాడంటే షీఈ్ ఓవర్ పొసెసివ్, ఓవర్ ఇమోషనల్ అంటే కనుక ఇంత దూరం పెరిగిన తర్వాత అసలు బేసిక్ మీరు పట్టమని 10 రోజులు కూడా కలిసి కాపురం చేయకపోతే ఓవర్ పొసెసివ్, ఓవర్ ఇమోషనల్ ఎందుకుంటే అతను కూడా మీరు పిచ్చిదానిలాగే కనిపిస్తున్నారు. అతను అందరికీ అంటే గొంతెచ్చుకుని మీకు అడిగేటప్పటికీ అందరికీ మీరు పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నారు. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే కారణాలు దొరక్కపోయినా కూడా ఇది అతకనటువంటి పెళ్లి కాబట్టి విడిపోవటం బెటర్ అనే నిర్ణయం తీసుకోకపోవటం ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు వరకు ఎందుకు తీసుకోలేదంటే కనుక అతను నోటి వెంట మ్యూచువల్ డైవర్స్ అనే మాట వినిపించలేదండి అని మీరు అంటున్నారు.
మ్యూచువల్ డైవర్స్ అనేటటువంటి మాట అతని నోటి వెంట వినిపించలేదు. కానీ మీరైతే కనుక 2021లో ముందుకెళ్ళారు. అక్కడ కూడా మీరు ఏంటంటే లాయర్లు సపోర్ట్ చేయట్లేదు అనేటటువంటి దాంతో అది అర్ధాంతరంగా ఆగిపోయారు. సో ఇక్కడ ఏమైంది, లీగల్ సిస్టంలోని మనకు తప్పులు కనిపిస్తున్నాయి, నా అనేటటువంటి మీ కుటుంబ సభ్యుల్లోని తప్పులు కనిపిస్తున్నాయి, మొగుడు అనేటటువంటి అంశంలోని తప్పులు కనిపిస్తున్నాయి, పుట్టింటి అత్తింట్లోని తప్పులు కనిపిస్తున్నాయి. సో ఇంతమందితో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏర్పడేటప్పటికి ఈ అమ్మాయికే ఏదో ప్రాబ్లం ఉందని అనుకోవడానికి సర్వసహజంగా జరిగిపోయింది. ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే, ఐ థింక్ లాయర్ మేడం మాట్లాడినా కూడా మీరు వెళ్ళి అక్కడ ఉండండి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండండి అంటే కనుక ఇది ప్రాక్టికాలిటీ ఉందా? ఇది ఓన్లీ ప్లేసెస్ మధ్యన మూవ్ అయిపోయి ఒక ఇంట్లో ఉండిపోతే కనుక మనసులు కలిసిపోతాయి అంటే కనుక అది 16 సంవత్సరాల పాటు జరగదు, ఇప్పుడు జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఏదన్నా ఒక చిన్న గోరంత దీపం ఎక్కడన్నా ఉంది అంటే కనుక ఇక్కడ స్టెప్ డౌన్ మెకానిజం అంటారు సైకాలజీలో. అంటే ఏంటంటే వేలెత్తి అవతల వాళ్ళ వైపు చూపెట్టకుండా వేలు మన వైపు చూపెట్టుకుని మన లోపాలని సరిదిద్దుకుని ఒక్కొక్క మెట్టు దిగుతూ పిల్లవాడి గురించి కలిసి ప్రయాణం చేయడం అనేది ఒకటే. దాన్ని స్టెప్ డౌన్ మెకానిజం ఆఫ్ కౌన్సిలింగ్ అంటారు. మీరిద్దరు అలా అనుకోవట్లేదు. అసలు ప్లేసు అనేటటువంటి ఆస్పెక్ట్లోనే మీ ఇద్దరి మధ్యన ఓవర్లాప్ రాలేదు. అతని దగ్గరికి నేను వెళ్ళనంటాడు, నీ దగ్గరికి అతను రానంటాడు. మరి మీరు వెళ్ళాను అంటున్నారు, అతను ఏమో వచ్చి 10 రోజులు కూడా ఉండలేదు, ఎప్పుడు కూడా వెళ్ళిపోయేది అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టే ఎక్కడ ఉంటారు అనే దాని దగ్గరే మీకు ఒక కన్సెన్సస్, ఒక అండర్స్టాండింగ్ రాకపోతే మనసులు ఎప్పుడు కలుస్తాయి, మనుషులు ఎప్పుడు కలుస్తాయి, కుటుంబం ఎప్పుడు ఫార్మ్ అవుతుంది, ఇవన్నీ కూడా సందిగ్ధ పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మీరిద్దరు మళ్ళీ సెటిల్మెంటు, మళ్ళీ ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఏదైతే కనుక చరిత్ర మళ్ళీ మీ ఇద్దరి మధ్యన ఏవైతే యుద్ధాలు జరిగినాయో ఆ యుద్ధాలన్నీ కూడా ఆ బొడ్డోడు మళ్ళీ చూడాలి. వాడు టీనేజ్లో ఉన్నాడు. యుద్ధాలు జరగలేదు సార్, ఒక్కటే సార్. నేను పెళ్లికి ముందు మా అమ్మ నాన్న గొడవ పడేవాళ్ళు. యుద్ధం అంటే కొట్టుకునే యుద్ధం అనట్లేదు, ఇన్కన్సిస్టెంట్. ద థింగ్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. ఒక పిల్లవాడు రోజు స్కూల్కి వెళ్తే కనుక ఇద్దరు పేరెంట్స్ దింపడం చూస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పేరెంట్స్, స్పోర్ట్స్ డేకి ఇద్దరు పేరెంట్స్ రావడం అనేది వాడు ఎప్పుడు చూసాడమ్మా ఇద్దరు తల్లిదండ్రులు. అది చాలు వాడి జీవితంలో జరిగేటువంటి యుద్ధం. అది కాదు, ఉండండి ఒక్క నిమిషం ఉమ్మగారు. నేను చెప్పేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసి ముందుకెళ్ళటం అనేటటువంటిది 16 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల పాటు జరిగినటువంటిది ఈరోజు ఇది కథకా జీవితం ద్వారా మీరు అయిపోద్దని అనుకోవటం అది అతిశయోక్తి. అది జరగనటువంటి అంశం. మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తాయి కనుక మళ్ళీ ఇటువంటి ఇన్కన్సిస్టెంట్, ఇంత డెలికేట్ సిచ్యువేషన్స్ని మళ్ళీ ఆ అబ్బాయి చూడటానికి వాడి కర్మ కాలేదు, అలా వద్దు అని నేను అంటున్నాను. సో ఇక్కడ నేనేమంటున్నానంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్గా ఉంది. మీరు ఇద్దరు 2 ప్రొఫెషనల్స్, మీరు ఆయుర్వేదిక్ డాక్టర్, అతను హోమియోపతిక్ డాక్టర్. అసలు మీ ఇద్దరి మధ్యనే ఇటువంటి నిర్ణయాలు సందిగ్ధ వస్తాయి కనుక ఇంకా దిగు స్థాయి వాళ్ళకి ఇంకెంత ప్రాబ్లమ్స్ ఉండాలి. ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. ఇట్ డజంట్ వర్క్. 16 సంవత్సరాల పాటు వర్క్ అవునటువంటిది ఇంక ముందు నుంచి వర్కౌట్ అవ్వద్దు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ అబ్బాయికి ఒక క్లారిటీ ఇద్దాం, విడిపోదాం అనే ఖచ్చితమైన నిర్ణయానికి రండి. నేను రెడీ సార్. అతను ఏమంటున్నాడంటే నేను ఏమి ఇవ్వను, అతని కోసమే గోల్డ్ ఇచ్చేసాను. లాయర్ మేడం చెప్తారమ్మా, దట్ ఈస్ సంథింగ్ దట్ యు హావ్ టు డీల్ విత్ ద కోర్ట్. ఇచ్చుకుంటూ వచ్చాను సార్. పెద్ద మనుషుల మా విషయం జరిగినప్పుడు కూడా 2 ఇష్యూస్. మీకు అటు నుంచి ఏమీ రానప్పుడు ఎందుకు ఇచ్చేవారమ్మా? ఎందుకు ఇచ్చేవారు చెప్పండి? ఇప్పటికి కూడా గోల్డ్ బంగారం కోర్టులోనే ఉందంట, బ్యాంకులోనే ఉంది సార్. తనకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అమ్మి ఇచ్చింటేనే సంతోషపడేవాడిని, నువ్వు తాకట్టు పెట్టి ఇచ్చావు, నాకు సంబంధం లేదు అన్నాడు. అవన్నీ కదమ్మా, ఇది ఇంకా లెక్క తేల్చుకుందాం, ఇంకెంతకంటే మనం డ్రాగ్ చేయలేము. ఇది సింపుల్ లాజిక్. విడిపోవాలి అనేటటువంటిది ఇక్కడ సరైన నిర్ణయం అన్నట్టు మీకు అనిపిస్తుంది, అతనికి అనిపిస్తుంది, మీ మెసేజ్ల్లో కూడా కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అతను మీకు ఏం ప్రొవైడ్ చేస్తాడు, పిల్లడికి ఏం ప్రొవైడ్ చేస్తాడు, మెయింటెనెన్స్ ఏంటి, అలమ్ని ఏంటి అనేది కోర్టు పరంగా తేలాలి అంతే. అది మాట్లాడుకోండి, ఇంకెందుకు ఇదంతా. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడారు కదా మేడం, ఇది పెద్దగా తిప్పి చెప్పాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్ ఆవిడ అడుగుతుంది, మనల్ని నమ్ముకొని వచ్చి 2 క్వశ్చన్స్. నాకు ఎందుకు వదిలేస్తున్నారు, నెక్స్ట్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో నాకు లీగల్ ప్రొసీడింగ్స్లో ఒక క్లారిటీ రావాలి అని. సో ఒక్కటి నాకు సమాధానం కావాలని ఈవిడ అంటున్నది ఏదైతే ఉందో అసలు సమాధానం ఈవిడికి కాదు కావాల్సింది, పిల్లోడికి. వీళ్ళిద్దరూ ఏంటి ఇంత తెంగరగా మంచి ప్రొఫెషన్లో ఉన్న ఫ్యామిలీలో పిల్లోడు పుట్టాడు. వాడి కర్మ ఏంటంటే వీళ్ళిద్దరు ఇలా ఉండడం. పిల్లలు పుట్టక సగం మంది బయట ఏడుస్తుంటే వీళ్ళ అబ్నార్మాలిటీ ఎలా ఉందంటే మేబీ డాక్టర్స్ పరంగా చెప్పకపోవచ్చు కానీ థింక్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండాలిగా. ఏ రిలేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వలేదు ఈవిడ వల్ల, ఆయన వల్ల. ఇద్దరిని అనాల్సిందే ఇక్కడ. సో ఇప్పుడు అన్యాయం అయ్యింది ఎవరు, క్వశ్చన్ చేయాల్సింది ఎవరు, పిల్లాడు. వాడు క్వశ్చన్ చేసి ఏంటి ఇది అని అడగాల్సిన పరిస్థితి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈవిడ దగ్గర ఉన్నాడు, ఈవిడ ఖర్చు పెట్టింది, పిల్లోని పోషించింది. మైనస్ ఏంటంటే ఆయన దగ్గర లేడు, ఆయన పెట్టినా ఈవిడ తీసుకోదండి, అందుకే నేను దూరంగా ఉన్నాను, నాకు వేరే ఆప్షన్ లేకపోయింది అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ముదురులుగా తెలుగులుగా ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్పుకుంటూ పోతారు. ఇక ఇది అంతే లేని జీవితం. 16 ఏళ్ల నుంచి ఇదే క్వశ్చన్ మీద కూర్చున్న వ్యవహారం కాబట్టి వేస్ట్. ఇప్పుడు ఆయన కూడా అది తెలివిగా మాట్లాడడమే. ఇది అతికే కాపురం కాదు, పోనీ
అతికిద్దామని అనుకుందాం ఒక రూల్ ప్రకారం. సుప్రీంకోర్టు కూడా మధ్య ఫైనల్ 26 years విడిపోయిన కేసుని కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేశారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళిద్దరు వెక్స్ అయిపోయి ఉన్నారు. వీళ్ళిద్దరు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇప్పుడు 41 ఆయన 45. ఈ స్ట్రాంగ్నెస్ లో ఇంకో 10-15 ఏళ్ళు కూడా వీళ్ళు ఇలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదేసుకుని మాట్లాడుకుంటూనే ఉంటారు. దీనికి అంతే లేదు. కరెక్ట్ డెసిషన్ ఏంటంటే ఇలా ఒక మ్యారిటల్ రిలేషన్ వల్ల జీవితాలు సంవత్సరాల తరబడి నాశనం చేసుకోవద్దు. ఉంటే కలిసి ఉండండి, లేదా ప్రాపర్ ట్రయల్ అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనీసం ప్రశాంతంగా ఉంటారు. లేరు వీళ్ళిద్దరూ బతకడానికి ప్రశాంతంగా ఈ డిస్కషన్ అంటూ లేకపోతే ఆవిడ పిల్లాడిని ఇంకా బాగా చూసుకోగలదు, ఆవిడ ఇంకో 10 మందికి సర్వీస్ చేయగలదు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఆయన కలుస్తానన్నాడు కదండి, అంటే ఆయన మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమండి ఆవిడ మారి వస్తే నేను ఓకే, లేదా ఆవిడ మ్యూచువల్ డైవర్స్ అన్నా నేను ఓకే. అక్కడ ఈవిడికి వచ్చిన డౌట్ ఏంటంటే మరి మ్యూచువల్ డైవర్స్ అయితే నాకు పిల్లోడికి మా దగ్గర తీసుకున్నవి ఇవన్నీ అంటే అది ఆవిడ హక్కు, అది ఆయన ఇస్తాను అంటున్నాడు. ఇలా ఓపెన్ స్టేజ్లో నేను మాట్లాడలేను కదండి, మీరు ప్రాపర్ ఛానల్ ద్వారా వస్తే నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కూడా రెడీ, వస్తానంటే కూడా రెడీ అన్నారు. అంటే ఇప్పుడు డెసిషన్ ఈవిడ బాల్ ఈవిడ గ్రౌండ్లో ఉంది. ఈవిడ తీసుకోవాల్సిన ఈ రెండిట్లో ఏ డెసిషన్ కరెక్టు అంటే నా ఉద్దేశం ప్రకారం ఈవిడ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం రాదు. ఆయన దానికి తగ్గ ప్లేసు ఓపిక ఆయన దగ్గర లేదు. సో ఇది కలిసిపోద్ది, అద్భుతాలు సృష్టిద్దామంటే పిల్లోడికి ఇంకా ఇది సఫర్ అవుతూ మళ్ళీ వెళ్తుందో 10 రోజులకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ డెసిషన్ కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మ్యూచువల్ డైవర్స్ బెటర్ ఆప్షన్ ఈ కేసులో. ఎందుకంటే వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఆ దరిద్రం ఏదైతే ఉందో క్లియర్ అయిపోయి ఉన్నంతలో పిల్లోడికి ఈవిడ పర్ఫెక్ట్, ఇంకా ఎంత బ్రెయిన్లోంచి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి పిల్లోడిని ఒక తల్లిగా ఒక మంచి గార్డియన్ కింద బాగా చూసుకోగలిగదని నా ఉద్దేశం. సో ఇందులో ఆవిడ చేయాల్సిన పని ఏంటంటే ఒక అడ్వకేట్ ద్వారా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కాంపెన్సేషన్ రీజనబుల్గా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో అద్భుతం చేసేద్దామంటే ఆయనకున్న ఆస్తులు ఏమీ రావు. ఎందుకంటే వేసుకో కోర్టులో కేసు అంటాడు. అదే అమౌంట్ రీజనబుల్గా, ఎందుకంటే 15 ఏళ్ల నుంచి పిల్లోడికి ₹1 వసూలు చేయలేదు ఆవిడ, వేయాల్సిన కేసు వేయలేదు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి నాకు ఇంత కావాలి అంత కావాలంటే మళ్ళీ అది వేస్ట్ ఫైటింగ్, మళ్ళీ ఇప్పుడు రాంగ్ స్టెప్పే అవుతుంది. సో ఆల్రెడీ ఒక ప్రాబ్లం క్లియర్ అయింది, మ్యూచువల్ డైవర్స్ బెటరు, ఇద్దరు మ్యూచువల్ డైవర్స్కి రెడీగా ఉన్నారు. కాంపెన్సేషన్ ఇస్తే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం బెటరు, అది రీజనబుల్గా ఈవిడ యాక్సెప్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. యాక్సెప్ట్ చేయలేదు, ఆయన కాంపెన్సేషన్ ఇవ్వడానికి రెడీగా లేడు, అప్పుడున్న ఆప్షన్ ఈవిడ కావాలంటే డైవర్స్ వేసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా మెయింటెనెన్స్ పర్మనెంట్ ఎలిమిని కలిపి వేసుకుంటే ఇంతవరకే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. నెక్స్ట్ బాబు రైట్స్ అలాగే ఉండిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఇన్ కేసు ఉంటే భవిష్యత్తులో పిల్లోడు ప్రాపర్టీ కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బెటర్ ఆప్షన్ అండి ఈ కేసులో. థ్యాంక్ యూ మేడం. సో ఉమా గారు, సో సార్ చెప్పింది మేడం చెప్పింది కూడా విన్నారు కదా. సో ఇంకా 2 ఆప్షన్స్ కూడా ఇచ్చారు, దాంట్లో ఏది చూస్ చేసుకుంటారు అనేది ఇంకా మీ ఇంట్రెస్ట్. సో మీరు మీ ఇష్యూతో ఇక్కడి వరకు వచ్చారు, నాకు తెలిసి డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ హస్బెండ్తో కూడా మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఇంకా డెసిషన్ అనేది ఈసారన్నా స్ట్రాంగ్గా చెప్పింది వింటే కనుక నెక్స్ట్ నుంచి మీరు కానీ మీ బాబు కానీ హ్యాపీగా ఉంటారు, ఆయన ప్రొఫెషన్లో ఆయన కూడా హ్యాపీగా ఉంటారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య గారు. సో ఇక్కడ ప్రాబ్లంతో వచ్చిన ఆవిడకి మంచి సొల్యూషన్ అనేది ఇచ్చి పంపించారు. సో డాక్టర్ ఉమా గారు కూడా హ్యాపీగానే వెళ్ళారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒకటి ఏంటంటే మాట్లాడుకుంటే ఇప్పుడు ఆవిడ అంత చదువుకొని కూడా అట్లీస్ట్ కమ్యూనికేషన్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అనేది అయిపోయింది. మాట్లాడుకుంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి కాదు. కాబట్టి నోరిప్పి మాట్లాడండి, చక్కగా పేరెంట్సే కాబట్టి ఎప్పుడు చెప్తూ ఉంటాం, డెసిషన్ కూడా కరెక్ట్ టైంలో తీసుకుంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి సో ప్లీజ్ మీరు నెక్స్ట్ మీరు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక ఎవరు ఇలా రిపీట్ చేసుకోకుండా చూడండి. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.